కొన్ని వారాల నుంచి ప్రకటన గ్రంథం మీద మనం ముందుకెళ్తా ఉన్నాం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము తిప్పుదాం. పరిశుద్ధ గ్రంథం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3 వచనాలు మనం విన్నాం. 4వ వచనం నుంచి మనం ప్రారంభించుకుందాం. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం 4వ వచనం. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి, ఆయన సింహాసనం ఎదుట ఉన్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సత్యసాక్షియు, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతినైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములకు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు. అవును, ఆమేన్. ఆల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండివాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. మీ సహోదరుడును యేసుని బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసుని గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవముగల దేవా, జీవాధిపతి నాయన, ఈ యొక్క సాయంకాల సమయం మరొకసారి నీ యొక్క వాక్యం వద్దకు మేమందరం సమీపిస్తుండగా చదవబడిన వాక్యంలోంచి మాతోను సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడమని, ఈ దినం మాకు కావలసిన మాటలు దయచేయమని నీ యొక్క గ్రంథం ప్రభువా మేము సమీపిస్తూ ఉండగా నీవు కలిగిన ప్రత్యక్షతను మాకు దయచేయమని ప్రాధేయపడుతున్నామయ్యా. నువ్వు ప్రత్యక్ష ఇచ్చినప్పుడే దీన్ని మేము గ్రహించగలము, పొందుకొనగలము, మా జీవితాలు మార్చుకొనగలము, మా ఆలోచనలు మార్చుకొనగలము, మా మార్గములు మార్చుకొనగలము, మా గమ్యము నీవేపు తిప్పుకొనగలము. ప్రభువా, నిశ్చయంగా యొక్క సమయాన్ని మీరే వాడుకొని వేడుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. గతంలో మనం చెప్పుకున్న కొన్ని సంగతులు, ఈ ప్రకటన గ్రంథము ప్రత్యేకించి ఈ బైబిల్లో ఉన్న చివరి గ్రంథము మనకు అర్థం కావాలంటే దేవుడు సహాయం చేయాలి. తర్వాత మనకున్న జ్ఞానం విడిచిపెట్టినప్పుడు మనం దేవుని జ్ఞానం పొందుకోగలుగుతాం. మన కంటికి కొన్ని కరెక్టే అనిపిస్తాయి, ఇది నిజమే కదా అనిపిస్తుంది. అయితే నేను ఎప్పుడు చెప్తున్నా, మీకు అందరూ తెలిసింది కూడా, మన కంటికి కనిపించింది చాలాసార్లు నిజం కాదు. అది దేవుడు మనకి బయలుపరిచినప్పుడు సత్యం అర్థమవుతుంది. అప్పుడు మనం దాన్ని గుర్తెరిగి ఇంతకాలం పొరపాటు పడ్డాను కదా అంటాం. అలాగే ప్రకటన గ్రంథము ఈరోజు చాలామంది దాని దగ్గరికి రాకపోవటానికి కూడా కారణం మనకు తెలుసు. ఏంటి కారణం అంటే, అది దేవుడు ప్రత్యక్షత ఇస్తే తప్ప అది వినలేరు, చదవలేరు, గ్రహించలేరు, అర్థం చేసుకోలేరు, బోధించలేరు, ఆ మర్మాన్ని పట్టుకోలేరు. వీటన్నిటికీ దేవుని యొక్క కృపే కావాలి. ఆ కృప ఇచ్చిన ప్రత్యక్షతను బట్టే మనం దీన్ని పొందుకోగలుగుతాం. కాబట్టి ఏ ఒక్క వ్యక్తికి ఇది లభించేది కాదు, దేవుడి కృపను బట్టి మాత్రం వచ్చేది. కాబట్టి నాకు తెలుసు అని ఎవరికి గర్వం రావద్దు, తెలియదని మనం బాధపడద్దు. ఎందుకంటే దేవుడి చిత్తంలో ఎవరికి తెలియాలో దేవుడు వాళ్ళకి తెలియజేస్తాడు. ఏ సమయానికి తెలియచేయాలో ఆ సమయానికి తెలియజేస్తాడు. కాబట్టి ఇది దేవుడి చిత్తమని గుర్తెరిగి మన నమ్మకంగా అడుగులు ముందుకేసినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత మనం మాట్లాడుకున్నాం, పరిశుద్ధాత్మ మనకి సహాయం చేయాలి మొదటిగా. రెండోది, మన జ్ఞానాన్ని పక్కన పెట్టి దేవుడి దగ్గర రావాలి. ఈ రెండు మనం ప్రకటన గ్రంథం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రకటన గ్రంథం అనే కాదు, బైబిల్ అంతటిలో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి అదే. ఎప్పుడు మనం బైబిల్ దగ్గరికి వచ్చినా మొట్టమొదటిగా మన జ్ఞానం బయటికి పంపించాలి. దాని కొరకే బైబిల్ చదవటానికన్నా ముందు ప్రార్థించాలి. చాలామంది చేసే పని ఏంటంటే, ముందు రాగానే బైబిల్ తీసుకొని చదివేసి ఆ తర్వాత ప్రార్థిస్తారు. అయితే నాకున్న అలవాటు ఏంటంటే, నువ్వు ముందు ప్రార్థన చేయి. బైబిల్ తెరవటానికన్నా ముందు, ప్రభా నువ్వు నాతో మాట్లాడుతున్నావు, ఇది నాకు అర్థం కావాలంటే
నేను ముందు నా హృదయానికి సమర్పించుకోవాలని నన్ను నేను పూర్తిగా జీరో చేసుకొని ప్రార్థనలో దేవుడికి నా హృదయాన్ని అప్పగించి ఆ తర్వాత నేను బైబిల్ చదివినప్పుడు ఆ తర్వాత ముగింపులో నేను తీర్మానం చేసుకోగలుగుతాను చదివిన వాక్యం నాతో మాట్లాడిన మాటలను బట్టి. కాబట్టి ఈరోజు నువ్వు దేవుడి దగ్గరికి రావాలంటే మొదటగా ప్రార్థన చేయాలి. గమనించండి, ఇదే మనం సంఘంలో కూడా పాటించే క్రమం. సంఘంలో మనం చేసే క్రమం ఏంటి? ముందు రాగానే ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ఆరాధన చేస్తున్నాం, వాక్యం దగ్గరికి వస్తున్నాం. మరి ఇంట్లో కూడా మనం అలాగే చేయాలి కదా. ఎందుకే నీ పనులు అంటే నీ మనసుని ముందు వాక్యం దగ్గర తీసుకొస్తున్నాం. వాక్యం దగ్గరికి తీసుకురాకుండా గబగబా మన ముందు ఉంది కదా అని చెప్పి బైబిల్ తెరిచి మనం చదివేసినప్పుడు దాన్ని మనం పట్టుకోలేమండి. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడే సహాయం చేయాలి. అంటే నీవు ఎంతగా ప్రార్థనాపూర్వకంగా ఉంటేనే నువ్వు వాక్యాన్ని అంతగా పట్టుకోగలుగుతావు. కాబట్టి చిన్న గ్రంథమే కదా అనుకోవద్దు, లాస్ట్ నీకు 10 పేజీలే కదా అనుకోవద్దు. మన ప్రకటన గ్రంథం దగ్గరికి వచ్చేసరికి అది చాలా విలువైనది, బలమైనది. బైబిల్ మొత్తాన్ని నీకు మొత్తము అన్నిటిని లింక్ చేయగలిగిన గ్రంథము అటు ఆదికాండం, ఇటు ప్రకటన గ్రంథం. ఈ రెండు చదివేటప్పుడు మనం ఒక అక్షరం కూడా దాటిపోవద్దు, ఒక అక్షరం కూడా చూసి చూడకుండా చదివినట్టుగా ఉండవద్దు. ఎందుకంటే అది దేవుడిచ్చిన బహుబలమైన గ్రంథములో అత్యంత ప్రాముఖ్యమైనవి. ఆ ప్రాముఖ్యమైన వాటి దగ్గరికి వచ్చేటప్పుడు ముందు మనం సమాధానకరంగా రావాలి. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఇప్పుడు మనం చదువుతున్న ఈ ప్రకటన గ్రంథం ఏదైతే ఉన్నదో ఈ ప్రకటన గ్రంథంలో ముఖ్యమైన సంగతి ఏంటంటే ఇది భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి రాసిన గ్రంథం. యోహాను పద్మాసులో ఉన్న దగ్గర నుంచి, అంటే విసిరివేయబడి పద్మాసులో ఒక రాజకీయ ఖైదీగా అక్కడ బంధించబడిన దగ్గర నుంచి నేడు మనం జీవించే కాలం వరకు, ఆ తర్వాత రాబోయే కాలం వరకు, భూమి మీద నుంచి అపవాది పూర్తిగా తీసివేయబడి ధవళ సింహాసనం తీర్పయ్యి మూడో రాకడ, ఇవన్నీ జరిగేంత వరకు కూడా ఇక్కడ రాయబడి ఉన్నాయి. కాబట్టి మనం బైబిల్లో ప్రకటన గ్రంథం తీసుకొని మనం వెనక్కి వెళ్ళినప్పుడు కొన్ని సంగతులు అర్థమవుతాయి. ప్రకటన గ్రంథం తీసుకొని దీనిలో సంగతులు ఈ కాలానికి రాయబడిని మనం చూడాలంటే దాన్ని చరిత్రలోంచి మనం తీయాలి. ఎందుకంటే గ్రంథం రాసేప్పటికి 2000 సంవత్సరాలు. ఈ 2000 సంవత్సరాల్లో ఏం జరిగినో మనం చూసినప్పుడు అక్కడ రాసిన లేఖనము, ఇక్కడ జరిగిన సంఘటన రెండు పక్కన పెట్టినప్పుడు అప్పుడు మనకి ప్రకటన అర్థమవుతుంది. అంటే దీనికి ఏం కావాలి? ప్రకటన గ్రంథం అంటే ప్రవచన గ్రంథం. ప్రవచనం అంటే జరగబోయేది చెప్పే గ్రంథం. జరగబోయేది చెప్పాడు దేవుడు, యోహాను నుంచి చెప్పించాడు, రాయించాడు, మనకు అందించాడు. ఈ రాత్రి ఆ పుస్తకం మన దగ్గర ఉన్నది. అయితే చరిత్రలో దేవుడు చెప్పినవన్నీ జరిగించాడు. ఆయన ఏమేమి జరిగించాడు అన్నది తెలిస్తే మనం ఏ కాలంలో ఉన్నామో తెలుస్తుంది. ఇంకా ఏం జరగాలి, ఏం జరిగినాయి, ఇప్పుడు మనం ఎక్కడున్నాము తెలియజేసే గ్రంథం ఒక్క ప్రకటన గ్రంథమే. కాబట్టి ఈ గ్రంథము ఎంత ప్రాముఖ్యమైనదంటే ప్రతి క్రైస్తవుడికి తన యొక్క ముగింపు ఏంటో తెలియజేసే గ్రంథం ఇది. ప్రతి ఒక్క క్రైస్తవుడు పునరుత్థానంలోకి రావాలా, శరీరాల మార్పు చెంది దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళాలా అనేది సంపూర్ణంగా తెలియజేసేది ఈ గ్రంథమే. కాబట్టి ఈ గ్రంథానికి ఎందుకు ఎంత అధిక ప్రాధాన్యత అంటే బైబిల్ మొత్తంలోకి ఒక మానవ శరీరానికి గుండె ఎటువంటిదో అలాగే ఈ బైబిల్ మొత్తానికి ప్రకటన గ్రంథం అట్లాంటిది. అలాగే ఈ ప్రకటన గ్రంథము ఒక మానవ శరీరం లాంటిదైతే ఈ ప్రకటన గ్రంథంలో 7 ముద్రలు అనేవి మళ్ళీ గుండె వంటిది. అంటే 7 ముద్రల దగ్గరికి వచ్చేసరికి మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. ఎన్ని వేల సంవత్సరాలు దేవుడు దాన్ని ఎందుకు మరుగు చేశాడంటే అది పట్టుకోవటానికి కావాల్సిన జ్ఞానాన్ని దేవుడు ఈ కాలంలో ఇచ్చాడు. గ్రహించడానికి కావాల్సిన జ్ఞానాన్ని దేవుడు ఈ కాలానికి ఇచ్చాడు. కాబట్టి ఈ కాలంలో ప్రతి ఒక్క మర్మము సంపూర్ణం చేయబడింది. ఇప్పుడైనా మనం ఎందుకు బోధించుకుంటున్నామంటే వాస్తవానికి మనం బోధించే ధన్యత కానీ, అధికారం కానీ, ఆధిక్యత కానీ ఏది లేదు. అయితే ఒక లేఖనం నెరవేరింది. ఆ లేఖనాన్ని బట్టి ఇదిగో ఈరోజు మనం ముందుంచగలిగాం. ఏంటి ఆ లేఖనం అంటే ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం. 7వ దూత బూర ఊదబోచుండగా, చదవండి, ఎవరు చదవరా? 7వ దూత పలుకు దినంలో అతడు బూర ఊదబోచుండగా, చాలా జాగ్రత్త, దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగును. అంటే దేవుడు ఒక మర్మాన్ని ఉంచాడు. ఆ మర్మాన్ని సమాప్తం అవ్వటానికి ఒక కాలం ఉంచాడు. ఆ కాలానికి ఇప్పుడు దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు మనం ఉన్నాం.
ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా, ప్రపంచంలో ఏ క్రైస్తవుడి దగ్గరికి వెళ్ళినా కూడా మనం ఏ కాలంలో ఉన్నామంటే ఏమంటారు? ఏం చెప్పరా? అంత్యకాలంలో ఉన్నామంటాం. మనం ఏ కాలంలో ఉన్నామంటే అంత్యకాలంలో ఉన్నామంటాం. అంత్యకాలంలో ఉన్నామని ఎందుకు అంటారంటే ప్రతి ఒక్కరూ, బైబిల్లో ఇక మర్మాలు ఏమీ లేవు, అన్నీ తెలియచేయబడ్డాయి. ఎవరు చెప్పారు? నేను చెప్పట్ల మాట, అక్కడ దేవుడు చెప్పిన మాట మీరు చెప్తా ఉన్నా. దేవుడైన యెహోవా, లేకపోతే దేవుడు తన దాసులైన ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగును. ఇప్పుడు నిజంగా మనం చివరి కాలంలో ఉన్నట్లయితే ఈ కాలంలో ఈ ప్రవచనం నెరవేరి ఉండాలి. అది నెరవేరింది కాబట్టే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మర్మాలన్నీ మాట్లాడగలుగుతున్నాం. కారణం ఏంటంటే మర్మము తెలియజేసేది దేవుడు. గతంలో మనం మాట్లాడుకున్నాం, మర్మం అంటే ఏంటి? దేవుడు వాక్యములో దాచిపెట్టిన రహస్యం, దాన్ని మనం మర్మం అంటాం. ప్రవచనం అంటే జరగబోయేది చెప్పటం. మర్మం అంటే లేఖనంలో దేవుడు దాచిపెట్టిన రహస్యం. ఇప్పుడు ఆ రహస్యాన్ని దేవుడు బయలుపరిచాడు. ఎలా బయలుపరిచాడంటే మళ్ళా మన బైబిల్ దగ్గరికి వద్దాం. ఆమోసు 3:7 దగ్గరికి వద్దాం. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా తాను సంకల్పించిన దానిని తన దాసులైన ప్రవక్తలకు తెలియచేయకుండా ఏమీ చేయడు. అంటే దేవుడు ఏం చేసినా ముందు ఎవరికి చెప్పాలి? తన దాసులకి చెప్పాలి. ఆ దాసులు దాన్ని ముగించాలి. ప్రకటన గ్రంథం 10:7 కూడా అదే. 3:7 ఇక్కడ దాసులకు చెప్పకుండా ఏమీ చేయనన్నాడు, అక్కడేమో దాసులకు చెప్పిన మర్మాన్ని ముగించానంటున్నాడు. అంటే ప్రవక్తలకు ఏం చెప్పాడో దేవుడు దాన్ని ముగించానంటున్నాడు. అంటే ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నామంటే దేవుడు మర్మాలని ముగించిన కాలంలోకి వచ్చున్నాం. కాబట్టి ఇప్పుడు దేవుడు మనకి ఏమి ఇచ్చాడంటే మర్మం ముగించబడిందంటే అర్థము మర్మము గ్రహించే ప్రజలు ఉన్నారు అని. ఆ గ్రహించే ప్రజలకి అది గ్రహించాలంటే దేవుడు ప్రత్యక్షత ఇవ్వాలి. కాబట్టి దేవుడు ప్రత్యక్షత ఇచ్చాక ఆ కాలంలో మనం ఉన్నాం. మర్మాలు ముగించినప్పుడున్న కాలంలో ఇప్పుడు మనం ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ ప్రకటన గ్రంథం మనకు అర్థం కావాలంటే ముందు మనం ఏం చేయాలంటే ఫస్ట్ పాత నిబంధన మొత్తం తెలియాలి, రెండవది కొత్త నిబంధన తెలియాలి, ఆ తర్వాత ప్రకటన గ్రంథం రాసిన కాలంలో ఉన్న పరిస్థితులు తెలియాలి. అక్కడి నుంచి ఇప్పుడు మనం జీవించేంత వరకు ఈ 2000 సంవత్సరాలు జరిగిన ప్రతి ఒక్క లేఖన సంబంధమైన సంఘటనలు మనకు తెలియాలి, లేఖన ఆధారమైన సంఘటనలు మనకు తెలియాలి. అంటే మనకి నచ్చింది అక్కడ పెట్టుకోవటం కాదండి, చాలా జాగ్రత్త. దేవుడు చెప్పింది ఎక్కడ జరిగిందో చూస్తే అది ఏ కాలం మనకు అర్థమవుతుంది, దాన్ని బట్టి ఆయన రాకడ మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుడి ప్రకటన గ్రంథం ఎందుకు రాయించాడంటే మనం ఉన్న కాలానికైతే ఆయన రాకడి గ్రహించడానికి, రెండు ఆయన రాకడ ఎందుకు గ్రహించాలి? రాకడికి సిద్ధపడాలి. ఎందుకు సిద్ధపడాలి? ఆయన ఒక ఎన్నికలో, ఆయన యొక్క ప్రణాళికలో మనం కానీ ఉన్నట్లయితే ఆ రాకడ జరగబోతా ఉంటే దానికన్నా ముందుగా మనం సిద్ధపడతాం. దాన్ని బట్టి మనం ఎటువంటి క్రైస్తవులం అన్నది బయలుపరచబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. అక్కడ చూద్దాం 4వ వచనం ప్రకారంగా అక్కడ ఆసియా అని ఉన్నది, అవునా? యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. చాలామంది ఈరోజు ఈ వర్తమానం గురించి కొంచెం విమర్శలు చేసేవాళ్ళు బహు ఎక్కువగానే ఉన్నారు. వాళ్ళందరూ ఏమంటారంటే అసలు బైబిల్లో సంఘకాలాలే లేవండి, వీళ్ళు ఎక్కడి నుంచి సంఘకాలాలు తెచ్చారు అంటూ ఉంటారు. వాస్తవంగా వాళ్ళు చెప్పిన దాంట్లో సగం నిజం ఉన్నది. సంఘకాలాలను దేవుడు ఎక్కడ రాయలేదు, అదైతే వాస్తవం. అయితే దేవుడు ఇక్కడ రాయించిన సంగతి ఇందా మనం మాట్లాడుకున్నాం. దేవుడు లేఖనములో రహస్యాన్ని దాచిపెట్టి దాన్ని మర్మం అంటాం. దేవుడు మర్మయుక్తంగా రాశాడు. ప్రకటన గ్రంథం మొత్తం మర్మాలే. అయితే ఆ మర్మము ఎవరి కొరకు నిర్ణయించబడిందో వారి వద్దకు వచ్చినప్పుడు అది వారికి అర్థమయ్యేలాగా దేవుడు ప్రత్యక్షతనిచ్చాడు. ఏమా తర్వాత చాలా కొద్దిమంది తెలిసిన సంగతి ఏంటంటే ఈ ప్రకటన గ్రంథాన్ని దేవుడు యోహానుతో రాయించినప్పుడు ఎలాగ రాయించాడంటే ఇప్పుడు మనం చదువుతున్నాం కదా, ఇలా చదువుకోవడానికి వీలుగా లేదు. ఎలాగ రాయించాడు తెలుసా? అంత గుర్తుల్లో రాయించాడు, చిహ్నాల్లో రాయించాడు. సో ప్రకటన గ్రంథానికి ఇంకో పేరు ఉన్నది, బుక్ ఆఫ్ సింబల్స్. ముద్రలు చదువుతాం మనం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ముద్రలు ఉన్నాయి. అక్కడ ఒక మాట ఉంటుంది, మొదటి ముద్ర విప్పగానే, రెండో ముద్ర విప్పగానే, మూడో ముద్ర విప్పగానే, 4వ ముద్ర విప్పగానే, 5వ ముద్ర, 6వ ముద్ర విప్పగానే. 6వ అధ్యాయంలో మొత్తం 6 ముద్రలు అక్కడ ఉన్నాయి.
ఈ 6 ముద్రలు విప్పగానే ఉంటుంది. ప్రతిసారి చూడండి, ముద్ర విప్పగానే ఒక జీవి ఉరుమంటూ స్వరముతో ఇలాగ మాట్లాడాను. అక్కడ ఏం రాసి ఉన్నది? ఒక బొమ్మ వేసి ఉన్నది. ఏం బొమ్మ వేసి ఉన్నది? అక్కడ తెల్ల గుర్రం ఉన్నది, తెల్ల వస్త్రాలు వేసుకున్నాడు ఉన్నాడు, తల మీద కిరీటం ఉన్నది, ఒకసారి ఖడ్గం ఉన్నది, ఒకసారి ఖడ్గం లేదు, ఒకసారి విల్లు ఉన్నది, ఒకసారి బాణం లేదు. అంటే అవన్నీ ఏంటంటే గుర్తులు, బొమ్మలేసి ఉన్నాయి. మన భాషలో చెప్తున్నాను, చిహ్నాలుగా ఉన్నాయి, గుర్తుల రూపంలో ఉన్నది. ఇప్పుడు అక్కడ తెల్ల గుర్రం అంటే మనకేం అర్థం అవుతుంది? తెల్ల బట్టలు వేసుకున్నాడు కూర్చోంటే మనకేం అర్థమవుతుంది? తల మీద కిరీటం ఉందంటే మనకేం అర్థమవుతుంది? అదొక బొమ్మ మాత్రమే. అయితే ఆ బొమ్మ దేనికి సంబంధించిందంటే అదొక మర్మము, అదొక ముద్ర. దానికి సంబంధించి దేవుడు యోహానుతో మాట్లాడిన మాట మీకు జ్ఞాపం చేస్తున్నా. ఆ ఉరుములు ఉరిమినప్పుడు యోహాను దాన్ని నోట్స్ లాగా రాయిపోతా ఉంటే దేవుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? వాటిని నువ్వు రాయొద్దు, ముద్రించు. అంటే వాటి అర్థాన్ని వివరించొద్దు అన్నాడు, ముద్ర ఏమన్నాడు. దాన్ని కూడా గుర్తులాగా రాశాడు. అంటే ఇప్పుడు దాన్ని వివరించే కాలం ఒకటి రావాలి, ఆ కాలానికే దేవుడు దాన్ని బయలుపరచాలి. దానికి మనకు అర్థం కావాలంటే కొంచెం మన బైబిల్ వెనకపోతే దానియేలు కన్నా ముందు ఒక ఆయన ఉన్నాడు, ఇర్మియా అని. ఇర్మియా ఏం చేశారంటే, వీళ్ళు దాస్యత్వంలోకి పోవటానికి ఒక 70 సంవత్సరాలను పెట్టి దాన్ని మొత్తం రాసి ఒక గ్రంథంలాగా పెట్టి ఆ గ్రంథాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? ఎక్కడ దాచిపెట్టాడు? మట్టి కుండలో దాచిపెట్టాడు. సుమారుగా 68 సంవత్సరాలు జరిగిపోయిన తర్వాత దానియేలు అక్కడికి వచ్చినప్పుడు ఆ మట్టి కుండను పగలగొట్టి దాని లోపల గ్రంథం తీశాక ఆ కాలం మొత్తం లెక్కబెట్టి దానియేలు చూసి 68 ఏళ్ళు అయిపోయినాయి, దేవుడు చెప్పిన కాలం యొక్క ముగింపుకు వచ్చింది, ఇంకా మాకు ఎవరికి ఏమీ తెలియలేదని చెప్పి బూడిద కుప్ప మీద కూర్చొని గోనె పట్ట కట్టుకొని ఏడుస్తా దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు పరలోకం నుంచి గాబ్రియల్ దూత కిందకి దిగి వచ్చి దానిలో ఉన్న 6 దర్శనాలని, గాబ్రియల్కి వచ్చిన 6 దర్శనాలు, దానియేలుకు వచ్చిన 6 దర్శనాలని గాబ్రియానికి వివరించాడు. ఎందుకంటే అది కాలము సంపూర్ణమైపోతూ ఉన్నది. ఒక 2 సంవత్సరాల ముగింపుకు వచ్చేస్తున్నది వాళ్ళ కాలము. వాళ్ళు అప్పగించబడిన కాలం ముగింపుకు వచ్చేసినది. ఇంకా వాళ్ళకి అర్థం కావట్లా. అప్పుడు దానియేలు ప్రార్థన చేస్తే దేవుడు గాబ్రియేల్ని పంపించి దానియేలుకి బయలుపరిచాడు. ఆమేన్. దానియేలు అంటే ఎవరు? ఇప్పుడు ఆ కాలానికి దేవుడి చేత ఎన్నుకోబడిన ప్రవక్త. ఇప్పుడు దేవుడు ఆయన మాట ప్రకారంగా ప్రకటన, ఇందాక మనం మాట్లాడుకున్న ఆమోస్ 3:7 ప్రకారంగా తన దాసులైన ప్రవక్తలకు తెలియచేయకుండా ఏమీ చేయడు. ఇప్పుడు ఆయన తన దాసైన దానియేలుకి బయలుపరచాలి. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు దానియేలుకి బయలుపరిస్తే దానియేలు మిగతా వాళ్ళకి బయలుపరిచాడు. ఏమా అంటే దాని అర్థం ఏంటి? ఆ కాలానికి అప్పుడు దాకా మరుగు చేయబడి ఉన్నది, దానియేలు చేతికి వచ్చింది, దానియేలు చదివాడు, అర్థం కావట్లా, చెప్పేవాడు ఎవడో లేడని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడే సహాయం చేసి ఆ కాలం మొత్తం వివరించి దానియేలు 70 వారాలు ఏంటో దేవుడు వివరించాడు. ఏమా లేకపోతే ఈరోజు మనకి దానియేలు 70 వారాలు తెలియదండి. దానియేలుకి వచ్చిన 6 దర్శనాలు మనకు తెలియవండి. 70 వారాలు అంటే ఏంటో తెలియదు, దాంట్లో 7 వారాలు ఏంటో తెలియదు, 62 వారాలు ఏంటో తెలియదు, 70వ వారం అంటే తెలియదు, దాంట్లో అర్ధ భాగం అంటే తెలియదు, మిగతా అర్ధ భాగం అంటే తెలియదు, అన్ని జనుల కాలం ఏదో తెలియదు. ఇవన్నీ ఎవరు తెలియజేశారు? దానియేలుకి గాబ్రియేలు తెలియజేశాడు. గాబ్రియేలుకి తనంతట తానుగా వచ్చి తెలియజేయటానికి ఆయనకి అవకాశం లేదు, దేవుడు పంపిస్తే గాబ్రియేలు రావాలి. కాబట్టి ఈరోజు దానియేలుకి ప్రత్యక్షత ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి నుంచి వచ్చింది. అలాగే ఈ దినము మనం పొందుకున్న ఈ ప్రత్యక్షత కూడా దేవుడి నుంచే వచ్చినది. కాబట్టి మానవుడి నుంచి వచ్చిన ప్రత్యక్షత నిలబడదు. భిన్నమైన బోధలు, ఈ కాలం భూమి మీద రకరకాల బోధలు ఉన్నాయి. ఈ బోధలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే వాక్యానికి ఆధారం లేని బోధలు వచ్చినాయి. అందుకనే దేవుడు ఇక్కడ ఈ అధ్యాయాలను చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. కొన్ని సంగతులు చెప్పి మళ్ళీ అక్కడికి వద్దాం మనం. ఇక్కడ మొట్టమొదటిగా ఆసియా అని ఒక పదం ఉన్నది. ఆసియాలో ఉన్న సంఘములకు రాయమని ఉన్నది. ఆసియాలో ఉన్న సంఘములకు వాస్తవానికి ఇప్పుడు బైబిల్లో చెప్పబడిన 7 పేర్లు ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయంలో చెప్పబడిన పేర్లు ఏంటవి? ఎఫెసు, స్ముర్న, పెర్గమము, తుయితరై, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవొదికీయ. ఏంటి 7 అంటే 7 సంఘాల పేర్లు అయ్యి. ఆసియా అని ఒక చిన్న ఆసియా మైనర్ అంటారు. ఆసియా మైనర్లో ఉన్న ఒక చిన్న ప్రాంతంలో ఈ 7 సంఘాలు ఉన్నాయి. ఈ 7 సంఘాలు వాస్తవంగా యోహానికి దేవుడు చెప్పింది ఏంటంటే ఆ 7 సంఘాలకి లెటర్ రాయమన్నాడు, ఆ 7 సంఘాలకి ఉత్తరాలు రాయమన్నాడు. అయితే ఆ 7 సంఘాలు ఏంటంటే యేసుక్రీస్తు రాకడ లోపు భూమి మీద ఉండే 7 సంఘ కాలాలకి సాదృశ్యంగా ఉంది. ఆయన రాకడికి
యోహాను పద్మాసనం ఉన్న దగ్గర నుంచి యేసుక్రీస్తు రెండవ రాకడ కన్నా మధ్యలో ఉన్న ఈ సంఘాన్ని దేవుడు 7 భాగాలు చేసినట్టుగా, ఆ 7 భాగాలు చేసిన దాంట్లో ఏ కాలంలో ఏమి జరగబోతు దేవుడు అక్కడ రాసిపెట్టాడు. ఒకవేళ అలాగే మనం తీసుకోకపోతే, ఇప్పుడు దేవుడు ఎన్ని సంఘాలకు ఉత్తరాలు రాశారంటే 7 సంఘాలకి రాశాడు. ఇప్పుడు మరి ఆ 7 సంఘాలు దేవుడు రాజ్యానికి వెళ్ళాలి, మిగతా వాళ్ళు ఎవరు పోవద్దు. లేఖనం అర్థం కాకపోతే ఆ మర్మం మనకి అర్థమై దేవుడు దాని లోపలంటే అది 7 సంఘాలకి మాత్రమే కాదు, యేసుక్రీస్తు రాకడలో ఉన్న కాలంలో ఉన్న సంఘటనలు జరగటానికి అక్కడ ఎఫెసులో రాయబడినవన్నీ ఏంటంటే ఆ కాలంలో ఉన్న వారికి అది ఏ సంఘటనలు జరగబోతున్నాయి, దాంట్లో దేవుడు చెప్పిన కార్యములు ఏంటి, ఆ కార్యములు ఎదుర్కోవటానికి, లేదంటే అపవాది చేసే కార్యములు ఏంటి, ఆ కార్యములు ఎదుర్కోవటానికి దేవుడు చేసిన ఏర్పాట్లు ఏంటి, వాటన్నిటి మధ్యలో ఈరోజు మనం ఉన్నాం. అవి మనం ఎప్పుడైతే గుర్తించి గ్రహించామో అవి 7 సంఘాలు కాదు, 7 సంఘ కాలాలని మనకు అర్థమవుతాయి. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. చూద్దాం. అది ఒక చిన్న భూభాగము. అక్కడ ఈ 7 సంఘములు ఉన్నాయి. అక్కడ ఉండే ఇతర సంఘములు అన్నిటిలో నుండి వీటిని ఎన్నుకున్నట్టు జరిగినది. ఎందుకనగా వాటికి ప్రత్యేక గుణలక్షణములు ఉన్నవి. శతాబ్దముల తరువాత ఆయా కాలములో వచ్చు సంఘములకు అదే గుణలక్షణములు ఉన్నాయి. ఇప్పుడు ఎఫెసు అనగానే ఎఫెసు ఊరు గురించి కాదు, ఎఫెసు సంఘము గురించి దేవుడు అక్కడ మాట్లాడింది. ఆ కాలములో అంటే ప్రారంభించబడిన కాలములో క్రీస్తు యొక్క ఆ పరలోకానికి ఆయన ఆరోహణమైన తర్వాత ఇదిగో ఇవన్నీ ప్రారంభించబడ్డాయి. ఆ ప్రారంభించబడిన దాంట్లో మొట్టమొదటిగా దేవుడు ఎఫెసు గురించి రాశాడు. ఎఫెసులో ఏ సంఘటనలు అయితే జరిగినాయో అవన్నీ దేవుడు ముందుగానే చెప్పాడు. ఆ సంఘటన పక్కన పెట్టి ఆ లేఖన పక్కన పెట్టినప్పుడు అది ఎప్పుడు జరిగిందో మనం చూస్తే అది ఏ కాలం మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు ప్రకటన గ్రంథంగాను మనం తెలియాలంటే ముందు తెలియాల్సిన సంగతి ఏంటంటే చరిత్ర కావాలి, ప్రవచనం ఉండాలి, దేవుడు చెప్పిన నెరవేర్పు మనం గ్రహించగలగాలి. ఆ 2 పక్కన పెడితే అది వాక్యానికి సరిగ్గా సరిపోవాలి. ఏమా ఏంటి ప్రవచనం అంటే? దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేస్తాడు, అది ప్రవచనం. జరగబోయేది ముందుగా ఆయన చెప్తాడు, చెప్పింది జరగాలి. ఆ జరిగింది ఎలాగుంటుందంటే ఖచ్చితంగా బైబిల్కి సరిపోవాలి. ఎంత గొప్ప వ్యక్తి చెప్పినా కూడా అది బైబిల్కి సరిపోకపోతే ఏం చేద్దాం? ఏం చేయరా మీరు? ఒకవేళ నేను ధైర్యంగా చెప్తాను, నేనే చెప్పినా కూడా నేను చెప్పింది బైబిల్కి సరిపోకపోతే మీరు తీసి దాన్ని బయటపడేయండి. కారణం ఏంటి? మనుషుల కన్నా దేవుని యొక్క వాక్యం ఎక్కువైనది, మనుషుల కన్నా ప్రవక్తలు ఎక్కువై ఉన్నారు. ఎందుకంటే ప్రవక్తలు దేవుడి చేత ఎన్నుకోబడ్డారు, అపోస్తలులు దేవుడి చేత ఎన్నుకోబడ్డారు. కాబట్టి వారు చెప్పినది దేవుడు యొక్క ఆత్మ ప్రేరేపణ చేత దేవుడు వారికి చెప్పిన దాన్ని దేవుడు ఇక్కడ రాయించాడు. ఈ రాయించిందే దేవుడు చేస్తాడు, దీన్ని మార్చి దేవుడు ఇంకేది చేయడు. ఎందుకని బైబిల్లో ఒక మాట ఉన్నది, భూమి ఆకాశంను గతించిన నా మాటలలో సున్నైనను పొల్లైనను గతించవు. అంటే దేవుడు రాసిన మాటలు శాశ్వతములు. భూమి ఆకాశంని గతించిన నా మాటలు గతించమంటున్నాడు. దాని అర్థం ఏంటంటే భూమి మారిపోతుంది, ఆకాశం మారుతుంది. మీకు అందరూ తెలుసు, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఏమున్నది? కొత్త భూమి కొత్త ఆకాశం. అవి వచ్చినప్పుడు కూడా ఈ మాటలు శాశ్వతం అంటున్నాడు. కాబట్టి ఏది శాశ్వతం అంటే దేవుడు ఆయన యొక్క మాటలు, దాని మీద మనం ఆనుకొని ఉండాలి. ఎందుకంటే మానవుని మాటలు నీటి మీద రాసిన రాతలు లాంటివి. ఈ రోజు ఉంటాయి, రేపొద్దున మనకు ఉండకపోవచ్చు. ఎందుకంటే చాలాసార్లు గమనించండి, మనం సహాయం పొందడానికి ముందు ఒకలాగా ఉంటాం, సహాయం పొందాక ఇంకొకలాగా ఉంటాం. అయితే దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు ఏడ్చినప్పుడు అలాగే ఉంటాడు, నువ్వు నవ్వినప్పుడు అలాగే ఉంటాడు, నువ్వు పారిపోయినప్పుడు కూడా అలాగే ఉంటాడు. ఆయనలో మార్పులు రావు. కానీ మానవులైన మనలో తరచుగా వచ్చేస్తుంటాయి, మార్పులు చేర్పులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆయన ప్రేమ శాశ్వతమైనది. మన ప్రేమ మారుతూ ఉంటుందండి. కొన్నిసార్లు మన ప్రేమ అవసరానికి తగినట్టుగా ఉంటుంది. దేవుడి ప్రేమ ఎప్పుడు అవసరానికి తగినట్టుగా ఉండదండి. ఆయన ప్రేమ ఎప్పుడు షరతులు లేని ప్రేమ. ఏ ప్రేమ? షరతులు లేని ప్రేమ దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఆమేన్. అక్కడ ఇంకో మాట ఉంది, సింహాసనం ఎదుట 7 ఆత్మలు ఉన్నవి. అవి 7 వర్తమానులకు ఇవ్వబడిన ఆత్మలు. ప్రతి వారికి వారు జీవించిన కాలంకు చెందిన పరిచర్య ఇవ్వబడను. కింద కొంచెం ముందుకెళ్ళాక మనకు వస్తుంది, దాన్ని కూడా కలిపి ఇక్కడే చెప్తా ఉన్నాను. ఈయన యోహానుతో దేవుడు మాట్లాడతా ప్రతి సంఘానికి ఒక ఉత్తరం రాయి. ఆ ఉత్తరం ఎవరికి ఇవ్వాలంటే ఆ సంఘంలో ఉండే వర్తమానికుడికి ఇవ్వాలి. ఆ వర్తమానికుడు దాన్ని విని ఆయన గ్రహించి దేవుడిచ్చిన ప్రత్యక్షత సంఘంలో బోధించాలి. ఇది దేవుడు చేసిన ఏర్పాటు. ఆ ఏర్పాటులో ఇక్కడ చెప్తారు చూడండి,
కొన్ని పదాలు దేవుడు అక్కడ వాడుతున్నాడు. ఇప్పుడున్నవాడు, ముందుండినవాడు, రాబోవాడు, నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంబుద్ధుడిగా లేచినవాడు, భూపతులకు అధిపతియు, ఆల్ఫాయు, ఒమేగాయు, సర్వాధికారియగు ప్రభు. ఇవన్నీ మాటలు చదివాం కదా ఇప్పుడే మనం. ఏంటి అన్నీ? ఈ మాటలన్నీ ఒకే ఒక వ్యక్తికి సంబంధించిన బిరుదులు, లేకపోతే వర్ణనలు. ఇవి ఒక్క దేవుడి గురించి మాట్లాడేవండి. కానీ ఇప్పుడు ఏం చేస్తుందా, మనం మాట్లాడుకున్నాం, ఒక వ్యక్తికి కానీ దేవుడు ప్రత్యక్షత ఇవ్వకుండా అతను కానీ మైక్ పట్టుకొని కానీ మాట్లాడితే అతను చేసేది ఏంటంటే అతనికి నచ్చినవి చెప్పుకుంటూ పోతాడు. దేవుడు చెప్పినవి కాదు. ఎందుకంటే దేవుడు పిలిచిన వ్యక్తి దేవుడు చెప్పింది చెప్పాల, అంతే కదా. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుడు ఒక్కడా, ఇద్దరా, ముగ్గురా? గట్టిగా చెప్పండి. ఎవరా ఒక్కడి పేరేంటి? ధైర్యంగా చెప్పరు ఎవరు? ప్రైజ్ ది లార్డ్. బైబిల్ అంటుంది, మన పాపములను ఆయన తన స్వరక్తమందు కడిగివేసెను. ఆమేన్. యోహాన్లో ఉన్న దేవుని యొక్క ఆత్మ, అంటే యేసుక్రీస్తు యొక్క ఆత్మ దైవత్వాన్ని మొత్తాన్ని యోహాన్లోంచి మనకు అర్థమయ్యేలాగా చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఒక చిన్న సంగతి గమనించాలి. ఈరోజు యోహానికి దేవుడు ప్రత్యక్షత ఇచ్చాడు కాబట్టి యోహాను మనకు చెప్పాడు. అది బైబిల్లో ఉన్న ప్రతి పాత నిబంధన లేఖనానికి సరిగ్గా సరిపోతున్నది. కానీ ఈరోజు మనం చాలా చోట్ల చాలా రకాల బోధలు మనం చూస్తున్నాం. ఈ బోధలన్నిటి దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉండదంటే, ఒకే దేవునికి బదులుగా ఈరోజు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని చెప్తా ఉన్నారు. ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు మనకైతే? ఇప్పుడు ఇలా అడుగుతారు, మీరే చెప్పండి నాకు. యేసుక్రీస్తుని ఒకసారి ప్రార్థన చేయమని, ఎలాగ ప్రార్థన చేయాలని శిష్యులు అడిగినప్పుడు యేసుక్రీస్తు వాళ్ళకు ఒక ప్రార్థన నేర్పించాడు. జ్ఞాపకం ఉండదా మీకు? ఏం ప్రార్థన చెప్పండి? మొదట్లైను, పరలోకమందున్న నా తండ్రి. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు గాక చెప్పండి, ఇంకో ఆయన ఉన్నట్టేగా పైన. అప్పుడు వాళ్ళేమండి, అదిగో చూడు ఆయన తండ్రి అంటున్నాడుగా. అంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? పరలోకంలో తండ్రి ఒక ఆయన, భూమి మీద కుమారుడు ఒక ఆయన. ఇంకొక మాట, యేసుక్రీస్తు బైబిల్లో ఆయనంతటా ఆయనే యోహాను సువార్త 9వ అధ్యాయం స్పష్టంగా చెప్పాడు. గుడ్డివాడికి కళ్ళు వచ్చినప్పుడు ఆయన దగ్గరికి పోయి యేసు గుడ్డివాడిని వెలివేసి విని కనుగొని ఆయన ఎదురుకు వచ్చి, నువ్వు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగినప్పుడు ఆ గుడ్డివాడు అన్నాడు, అయ్యా దేవుని కుమారుని విశ్వాసం ఉంచడానికి ఇంతకీ ఆయన ఎవరు అన్నాడు. యేసుక్రీస్తు అన్నాడు, ఇదిగో నీతో మాట్లాడుతాను నేనే అన్నాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఏమని పరిచయం చేసుకున్నాడు? దేవుని కుమారుడు అని. అవునా? మరి ఇప్పుడు ఈయన దేవుని కుమారుడు అని చెప్పాడా, పరిశుద్ధాత్మ కుమారుడు అని చెప్పాడా? మరి దేవుడు ఒకడై ఉండి, దేవుడి కుమారుడు ఒకడై ఉండి, పరిశుద్ధాత్ముడు ఇంకొకడు అయి ఉంటే, ఇప్పుడు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని ఆయన చెప్తున్నాడు. అయితే మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం ఏం చెప్తున్నది? పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొట్టి వల్ల నువ్వు కుమారునిగా అంటావని గాబ్రియేలు చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన ఎవరు కుమారుడు? పరిశుద్ధాత్మ కుమారుడా, దేవుని కుమారుడా? యేసుక్రీస్తు క్లారిటీ ఉంది, ప్రత్యక్ష విషయంలో క్లారిటీ ఉంది. ప్రత్యక్ష రానుడు ఏమంటాడు? ఇప్పుడు దేవుడు ఒకడు, కుమారుడు ఒకడు, పరిశుద్ధాత్మ ఒకడు. అయితే మొత్తం ఎంతమంది? ముగ్గురు. ఇప్పుడు ఇంతకీ ఈయన ఎవరు కుమారుడు? ఇప్పుడు లేఖనం అయితే పరిశుద్ధాత్మ కుమారుడు అంటుంది. మరి యేసుక్రీస్తు ఏమంటున్నాడు? నేను దేవుడి కుమారుడు అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈయనకి ఎంతమంది తండ్రులు? అంతే కదా, ముగ్గురు దేవుళ్ళు అంటే ఎంతమంది దేవుళ్ళు? ఇప్పుడు యేసుక్రీస్తుకి తండ్రి ఎవరు చెప్పండి త్వరగా? పరిశుద్ధాత్మ దేవుడా? ఎవడు తండ్రి? లేఖనం ఏమంటున్నది? పరిశుద్ధాత్మని కొమ్ముకొట్టు వల్ల కుమారునిగా అంటావు. అంటే ఇప్పుడు తండ్రి ఎవరు? మరి ఈయన యోహాను సువార్త 9వ అధ్యాయంలో కళ్ళు వచ్చిన గుడ్డివాని దగ్గరికి పోయామంటున్నాడు, నేను దేవుని కుమారుడని చెప్తున్నాడు. మరి దేవుడు ఇంకొక ఆయన అయితే, పరిశుద్ధాత్ముడు ఇంకొక ఆయన అయితే, ఇప్పుడు ఇంక తండ్రి ఎవరు? ఒకళ్ళ ఇద్దరా? ఇబ్బంది కలిగించేదే. క్లారిటీ రావడం కోసం మాట్లాడుతాను అన్నమాట. అయితే యేసుక్రీస్తు అన్న ఉద్దేశం ఏంటంటే, పరిశుద్ధాత్మ వేరే వాళ్ళు కాదు, తండ్రి వేరే వాళ్ళు కాదు, దేవుడు వేరే వాళ్ళు కాదు, నేను వేరే వాడిని కాదు, మేమంతా ఒక్కటే అంటున్నాడు. మనకు అది అర్థం కావాలి కదా. అది దేవుడు ఇస్తే అనవద్దు, లేకపోతే మనకు అర్థం కాదు. అయితే ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది చూడండి.
ఈ ప్రత్యక్షత యేసు ద్వారా యోహానుకి ఇవ్వబడింది. ఆ తప్పును ఆయనే సరిదిద్దును. అక్కడ ముగ్గురు దేవుళ్ళు కారు కానీ ఒకే ఒక్క దేవుడు 3 కార్యాలయాల్లో పనిచేసాను. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న మాట మాట్లాడతాను. ఇప్పుడు నేనే ఇక్కడ నిలబడుతున్నా. చిన్నప్పుడు మా ఇంట్లో నా పేరు 4వ వాడు. మా ఇంట్లో నా పేరు 4వ వాడు. తర్వాత పెళ్ళయినది. అప్పుడు నా భార్య ఏమని పిలిచేది? ఎప్పుడన్నట్టు ఒకటి పిలుస్తూ ఉంటుంది, అండి అని పిలుస్తుంది. అవునా? ఇంకో చిన్న మాట, ప్రశాంత్ ఎప్పుడన్నా ఏమని పిలుస్తాడు? ఇప్పుడు నా పేరు 4వ వాడా, అండీనా, సారా? చెప్పండి, ఏంటి నా పేరు? 4వ వాడా, అండీనా, సార్? నా పేరుంటో చెప్పండి అంటున్నా. ఎట్ట తెలిసింది మీకు? మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి, నా గురించి మీకు తెలుసు కాబట్టి, మీరు నన్ను చూస్తున్నారు కాబట్టి, నా పేరు మీకు తెలుసు కాబట్టి మీరు పలికారు. అదే తెలియనోడు బయటికి వెళ్తే ఏమంటారు? ప్రశాంత్ పక్కన ఏమంటే వాళ్ళు కూడా నన్ను ఏమని పిలుస్తారు? అది మా అమ్మ దగ్గర పక్కన ఏమంటే వాళ్ళు ఏమని పిలుస్తారు? అది సంగతి. ఇప్పుడు నా పేరు 4వ వాడా, సారా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అంటే ఈ కాలంలో ప్రశాంత్ నాతో పాటు ఉన్నప్పుడు పక్కన వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు ఆయన సారా, నేను సారా అంటారు. మిగతా వాళ్ళు సార్ అంటారు. అప్పుడు మా అమ్మతో పాటున్న వాళ్ళు ఆ కాలంలో చిన్నప్పుడు చూసినవాడు, ఏడు మీ 4వ వాడు ఏడనేవాడు. నా పేరు అది కాదు, ఇది కాదు. నాకంటే ఒక పేరు ఉన్నది. అయితే ఇది ఎవరికి తెలుస్తుంది అంటే నాతో మాట్లాడిన వాళ్ళకి తెలుస్తుంది. అర్థమవుతుందా? అలాగే ఇప్పుడు పాత నిబంధనలో ఆయన్ని అందరూ తండ్రి అని పిలిచారు. కొత్త నిబంధనలు ఆయన్ని యేసు అని, క్రీస్తు అని, మెస్సయ్య అని, నజరేతువాడ అని, మరీతనయ అని, ఆలోచనకర్త అని, సమాధానకర్త అని, ఎల్షద్దయ అని, పాత నిబంధన ఎల్షద్దయ అని, ఎలోహిం అని, యెహోవా రాఫా అని, యెహోవా ఈరే అని, షమ్మా అని, షారోన్ పద్మమని, లోయలోని పుష్పమని, మెల్కిసెదెక్ అని. ఎన్ని పేర్లు అంటే బైబిల్ ఆయనకి 400 పేర్లు ఉన్నాయి. మరి 400 పేర్లు ఆయనకి ఇచ్చే నిజమైన పేరు ఏది? ప్రభు అయిన యేసుక్రీస్తు. నువ్వు ఆయన తండ్రి అంటే పలకడా? నాదా అంటే పలకడా? నువ్వు నాదా అన్నావు కాబట్టి ఆయన పేరు ఇంకా నాదా అంటే కుదరదు. ఇక్కడ ఒక మాట ఉంది, నమ్మకమైన వాడు, సత్యసాక్షియు, ఆది సంభూతుడు, ఉన్నవాడు, అనువాడు, సర్వాధికారియు, సర్వోన్నతుడు, బలిష్ఠుడైన దేవుడు. ఇన్ని పేర్లు ఆయనకున్నాయి. దీంట్లో ఇంతకీ ఆయన ఎవరు? కాబట్టి జనాలు ఏం చేశారంటే రకరకాల మతాలు తేటానికి ఒక్క దేవుడి నుంచే వేరే మతం తేలేరు కదా. అందుకని ఏం చేశారంటే దేవుణ్ణే విడగొట్టి పెట్టుకున్నారు వాళ్ళు. ఏం చేశారు ఇప్పుడు? సరే, మిగతా వాళ్ళ గురించి మనం కాసేపు పక్కన పెట్టుకుంటే ఓన్లీ క్రైస్తవ గురించే మాట్లాడుకుందాం. ఈరోజు భూమి మీద క్యాథలిక్స్ అని చెప్పి ఉన్నారు. విన్నారా మీరు ఎక్కడన్నా పేరు? వాళ్ళని ఇప్పుడు క్యాథలిక్ అంటలే, మన వాళ్ళు కథోలిక్స్ అంటున్నారు. కొత్తగా వచ్చింది మళ్ళీ ఇది కథోలిక్స్ అని. క్యాథలిక్స్ అని కాదు కదా, మీరు కథోలిక్స్ అంటున్నారు. సరే, మంచిది. వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి మీరు క్రిస్టియన్స్ అని వాళ్ళు ఏమంటారు తెలుసా? లేదు లేదు, మేము క్యాథలిక్స్ అంటారు. లోథరన్ చర్చికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు క్రిస్టియన్స్ అని వాళ్ళు ఏమంటారు? లేదు లేదు, మేము లోథరన్స్ అంటారు. బాప్టిస్టుల దగ్గరికి పోయి మీరు క్రిస్టియన్స్ అంటే వాళ్ళు ఏమంటారు? మేము బాప్టిస్టులు అంటారు. పెంతెకోస్తు వారి దగ్గరికి పోయి మీ క్రైస్తవులు అని అడిగితే ఏమంటారు? మేము పెంతెకోస్తు వారం అంటారు. వన్నెస్ దగ్గరికి పోయి మీరు క్రైస్తవులు అంటే వాళ్ళు ఏమంటారు? లేదు లేదు, మేము వన్నెస్ అంటారు. ఈ వన్నెస్ వాళ్ళు వీళ్ళు నమ్మేది ఇంకా చిత్రమైన బోధ. వీళ్ళ బోధ ఏంటంటే తండ్రి దేవుడు కాదు, పరిశుద్ధాత్ముడు దేవుడు కాదు, యేసు ఒక్కడు దేవుడు. మరి పాత నిబంధనల దేవుడు ఎవరు? ఇప్పుడు లేఖనం మనకి జాగ్రత్తగా అర్థమైతే ఇందా మనం చెప్పినట్టుగానే కాలము మారుతూ ఉన్నది. 3 కాలాలు మనం తీసుకుంటే తండ్రిగా ఆయన పనిచేసిన కాలము, కుమారుడిగా పనిచేసిన కాలము, పరిశుద్ధాత్మగా పనిచేస్తున్న కాలం. ఈ కాలాలు ఇవి. పాత నిబంధన మొత్తం తండ్రిగా పనిచేశాడు. కొత్త నిబంధన అంతా కుమారుడిగా పనిచేశాడు. ఆయన ఎప్పుడైతే ఆరోహణమయ్యి మేడగదిలో తనను తాను కుమ్మరించుకున్నారో మొట్టమొదటి సంఘంలో, అప్పటి నుంచి సంఘంలో పరిశుద్ధాత్ముడిగా ఉన్నాడు. నిజమేనా? ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, తండ్రి అనేది పేరా? ఎవరు చెప్పట్లేదు నాకు. చెప్పండి, ఇక్కడున్న ఎవరికన్నా తండ్రి అనేది పేరంటే నాకు చెప్పండి. కుమార్ అన్నది పేరా? పరిశుద్ధాత్మ అన్నది పేరా?
మరి ఆ 3 పేర్లు కానప్పుడు ఆయన పేరేంటి? అంటే తండ్రి అనేది దేవుడు కాదు, కుమారు అనేది దేవుడు కాదు, పరిశుద్ధాత్మ అనే దేవుడు కాదు. దేవుడికి ఒక పేరు ఉన్నది. ఆ పేరు ప్రభువైన యేసుక్రీస్తు. అది ఎలాగ అర్థమవుతుంది? దేవుడు నాకు బయలుపరిస్తే అర్థమవుతుంది. యేసుక్రీస్తు కూడా పరలోకమందున్న మా తండ్రి అంటము, నా తండ్రి చేత కూడా నేనేమి చేయనంటాము. మొదటగా ఆయన ఆకర్షించాలి, ఆ తర్వాత నేను చెప్తాను అంటుంటే ఒకరోజు ఫిలిప్ వెళ్ళి ఆయన దగ్గర కూర్చున్నాడు. అయ్యా, యోహాను సువార్త 14లో, అయ్యా నువ్వు ఎప్పుడు చూసినా మాట్లాడితే తండ్రి తండ్రి అంటున్నావు, మాకు ఒక్కసారి తండ్రిని చూపించి అంతే చాలన్నాడు. ఏది? 3 దేవుళ్ళు అనే వాళ్ళందరితో కూడా ఫిలిప్లో ఉన్నారు. ఇప్పుడు ఫిలిప్ వచ్చి ఏమడిగాడు? చదివాం కదా మన లేఖనం, మాకు ఒక్కసారి తండ్రిని చూపించి మాకు అంతే చాలన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ఫిలిప్ తన మాటలు మీకు జ్ఞాపకం ఉండదా? ఏమన్నాడండి? అలా అనలేదు. ఎంతకాలం నీతో పాటు నీకు తెలియదా అన్నాడు. అది సంగతి. ఏమంటున్నాడు అంటే, ఎంతకాలం యేసుక్రీస్తు పక్కనే ఫిలిప్ ఉన్న ఫిలిప్ ఏమి కలిగిలేడు? ప్రత్యక్షత. ఏం ప్రత్యక్షత? ఈయనే దేవుడు, ఈయనే క్రీస్తు, ఈయనే రాబోయే పరిశుద్ధాత్మ, అన్నీ ఈయన అని చెప్పి ఆయనకు తెలియలా. కాబట్టి ఈరోజు కూడా మన సంఘానికి ఎంతకాలం పోయినప్పటికీ దేవుడు ఎవరో తెలియకపోతే ప్రయోజనం ఏంటి? యోహాను సువార్త 14లో ఫిలిప్కి వచ్చిన ప్రశ్న అదే. ఒకసారి చూద్దాం అక్కడ. యోహాను 14. ఏడవ వచనం, మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. ఏమన్నాడండి? ఏం చెప్తున్నాడు? ఇప్పుడు దాకా మీకు తండ్రి ఎవరు తెలియదు, పాత నిబంధనలు ఆయన అనుకుంటున్నారు. అయితే ఇప్పటి నుంచి మీకు తండ్రి ఎవరు తెలుసు, మీరు ఆయన ఎరిగి ఉన్నారు, ఆయన మీరు చూచి ఉన్నారు, చూశారంటున్నాడు. వీళ్ళే మేము చూడలేదంటున్నారు. ఎమ్మటే ఫిలిప్కి ఒక ఆలోచన వచ్చింది. కింద చూడండి, ఎందుకు వచ్చింది. అప్పుడు ఫిలిప్పు ఏమంటున్నాడు? చదవండి ఒకసారి. ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము, మాకు అంతే చాలనని ఆయనతో చెప్పగా, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ వద్ద ఉండి నీవు నన్ను ఎరుగువా. ఒక్క నిమిషం. ఈ మాటలు ఎవరు అంటున్నారు? అది సంగతి. సమస్య అక్కడ వచ్చింది. ఈ మాట ఇప్పుడు ఫిలిప్ ఏం కావాలని అడిగాడు. ఇప్పుడు ఈయనేమంటున్నాడు? అర్థం కాలేదు. ఫిలిప్ ఎవరిని చూపించమన్నాడు? ఇప్పుడు మాట్లాడుతుంది ఎవరు? జాగ్రత్తగా చూడండి. నేను ఇంతకాలం మీ వద్ద ఉండినా నీవు నన్ను ఎరగవా అంటే ఎవరు అంటున్నాడు? యేసు ఎవరో తెలుసుగా. మరి ఇప్పుడు మాట్లాడుతుంది ఎవరు? యేసుక్రీస్తు లోపల నుంచి తండ్రి మాట్లాడుతున్నాడు. ఆయన అంటే నన్ను ఎరగవా నువ్వు అంటున్నాడు. అంటే మాట్లాడుతుంది ఎవరు? అది సమస్య ఈరోజు మనకి. లేఖనం మనం చదివాక పైన ఏమున్నది? యేసు అన్నాడు కదా అంటున్నాం. యేసు అంటున్నా, యేసు లోపల నుంచి తండ్రి మాట్లాడుతున్నాడు అక్కడ. ఇంకొంచెం జాగ్రత్తగా చూద్దాం. నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు చూడు. నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? నేనే ఆయన్ని, ఆయన నాలో ఉన్నాడు. నన్ను చూస్తే ఆయన చూసినట్టే. మళ్ళీ తండ్రిని చూపించమని ఎలా అడుగుతున్నావు అంటే తండ్రి ఇంకొకటి లేడని చెప్తున్నాడు. అంతేనా? మరి ఇప్పుడు 3 దేవుళ్ళు అన్నాడు సంగతి ఏంటి? త్వరపడద్దు. అప్పుడు కొంచెం కిందకి పోదాం. 10వ వచనం కొంచెం జాగ్రత్తగా చదవండి. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్మట్లేదా? అంటే ఇప్పుడు దాకా పరలోకమందున్న మా తండ్రి అంటే ఫిలిప్ ఏమనుకున్నాడు? ఇక్కడ కాదు, పైన ఇంకొక ఆయన ఉన్నాడు అనుకుంటున్నాడు. ఇక్కడ యేసేమంటున్నాడు? నా యందు ఆయన, ఆయన యందు నేను నువ్వు నమ్మట్లేదా అన్నాడు. అంటే 3 దేవుళ్ళు ఉన్నారంటే నువ్వు దేవుణ్ణి నమ్మలేదని. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు అంటే ఆయన. కొంచెం మాట్లాడదాం. నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంత నేను చెప్పట్లేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. ఇప్పుడు తండ్రి ఎక్కడున్నాడు చెప్పండి? నిజం చెప్పండి. అందరూ చెప్పట్లేదు, నాకు ఎందుకనో. ఇప్పుడు తండ్రి ఎక్కడున్నాడు? యేసు లోపల నుండి క్రియలు చేస్తున్నాడు. ఈ మాటలు పలుకుతుంది కూడా ఆయనే, క్రియలు చేసింది ఆయనే, పలికేది ఆయన. ఎందుకంటే ఆత్మ ఆయనది, శరీరం ఈయనది. భూ సంబంధమైన శరీరం ఇక్కడ ఉన్నది. ఈ శరీరంలో దేవుడు తనను తాను బయలుపరుచుకున్నాడు. ఈ సంగతి మనకు అర్థం కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఇంకో మాట,
తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తము నన్ను నమ్ముడి. ఏమన్ ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎంతమంది దేవుళ్ళు? నిజమేనా? కొంచెం ముందుకెళ్దాం. అదే అధ్యాయంలో 25వ వచనం. అదే అధ్యాయం 25. ఒక పేజ్ చెప్పండి చాలు. కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే లేఖనం ఎక్కడ విరవాలో అక్కడ విరవాలి, లేకపోతే అర్థం ఇంకోలాగా వస్తుంది. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని. తర్వాత జాగ్రత్త. ఆదరణకర్త అంటే ఎవరు? ఆదరణకర్త అనగా ఎవరు? పరిశుద్ధాత్మ. అవునా? ఇప్పుడు ఈయనేమంటున్నాడు? ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ. అంటే పరిశుద్ధాత్మ పేరేంటి? యేసుక్రీస్తు. అది ఈ పలికి ఆయన పేరేంటండి? చదివి ఇప్పుడు ఇవన్నీ చెప్తున్న ఆయన పేరేంటి? యేసుక్రీస్తే కదా. మరి ఇప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ. అంటే నాకే పేరుందో పరిశుద్ధాత్మకి అదే పేరు ఉండాలి కదా. అంతేనా కదా? ఎస్ అనోనా? అంటే ఇప్పుడు కుమారుని పేరేంటి? యేసుక్రీస్తు. పరిశుద్ధాత్మ పేరేంటి? ఇంకా క్లారిటీ రాలి. మనం ఎక్కడో బావిలో ఉన్నట్టుగా ఉన్నాం, ఎక్కడో అట్ట చూస్తున్నాం కదా. 1 యోహాను 2వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. 1 యోహాను 2వ అధ్యాయము 1వ వచనం. నా చిన్నపిల్లలారా, ఇంకా చూస్తానే ఉన్నా, చదివి ఎవరు లేరు. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఉత్తరవాది అంటే ఎవరు? కింద ఉత్తరవాదికి ఒక అంకేసిందా? ఉత్తరవాదికి అంకె కింద ఫుట్ నోట్లు ఏం రాస్తుంది? ఇప్పుడు ఆదరణకర్త అంటే ఎవరు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మకి ఏ పేరు ఉన్నది? ప్రభువైన యేసుక్రీస్తు. అంటే ఉత్తరవాది అన్న, ఆదరణకర్త అన్న, పరిశుద్ధాత్మ అన్న అంతా ఒకటే, ముగ్గురు కాదు వీళ్ళు. అదే సంగతి. మనకేమో ఈ లేఖనాల దగ్గరికి రాము. వాళ్ళు చెప్పిన ముచ్చట, వీళ్ళు చెప్పిన ముచ్చట్ల కథలు కథలు తీసుకొని పోతాం. దీనివల్ల ఏమవుతుంది? పరిపూర్ణతలోకి రాము. ఎప్పుడు పరిపూర్ణతలోకి వస్తామంటే వాక్యం మన దగ్గర సంపూర్ణంగా బయలుపరచబడినప్పుడు. ఆమేన్. తర్వాత కొంచెం జాగ్రత్తగా మనకు అర్థం కావడం కోసం ఒక మాట ఉన్నది. ఇదే యోహాను సువార్తకు వద్దాం ఒకసారి. 17వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. 17వ అధ్యాయము 11వ వచనం. ఇది జాగ్రత్తగా మనం చదవకపోతే మనం ప్రకటన గ్రంథం లోపలికి ముందుకు పోలేమండి. ఎందుకంటే అసలు దేవుడు ఎవరో తెలియకుండా అక్కడ రాలేవు కదా. కాబట్టి లేఖనం మనకు అవసరమై ఉండదు. 17వ అధ్యాయం యోహాను సువార్త 11వ వచనం. నేనికను లోకములో ఉండను, కానీ మీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండినట్లు. ఈ మాట చెప్పండి మీరు. ఇప్పుడు నీవు నాకు అనుగ్రహించిన నీ నామము అని చెప్పి తండ్రిని అంటున్నాడు. ఇప్పుడు అడుగుతున్నాను నేను, తండ్రి పేరేంటి, కుమారుడి పేరేంటి? అది సంగతి. నీవు నాకు నీ పేరు ఇచ్చావు, ఆ పేరులో వాళ్ళని కాపాడమను. ఇప్పుడు ఏ పేర్లో దేవుడు మనల్ని కాపాడుతున్నాడు? ఏ ఒక్కరూ కూడా మనం యెహోవా నామాన్ని ప్రార్థన చేయట్లేదు ఎవరు. మరి ఏ నామాలు ప్రార్థిస్తున్నాం? అక్కడే చదువు, చదవండి. 14 వచ్చింది చదవండి ఒకసారి. యోహాను 14:14 పక్కన తిప్పండి ఒక పేజీ. 14:14 ఎడం చేతి పక్కన పైన మొదటి వచనం. 14:14 అదేంటి అది? ఇందాక అక్కడేమన్నాడు? తండ్రి నీవు నాకు అనుగ్రహించే నీ నామంలో వారిని కాపాడమని. ఇక్కడేమంటున్నాడు? ఇప్పుడు యేసుక్రీస్తు మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడా, క్లారిటీ ఇస్తున్నాడా?
అంతేనా? ఇంకా కొంచెం క్లారిటీ తీసుకుందాం మనం. పాత నిబంధనకి వెళ్దాం నిర్గమకాండంకి. ఆల్నైట్ అయితే బాగుండి ఈరోజు. నిర్గమకాండం 23వ అధ్యాయము 20-22 మధ్య చదువుదాం. నిర్గమకాండము 23వ అధ్యాయము. ఆయన కోపం రేపవద్దు, జాగ్రత్త. అక్కడేమన్నాడు? నా నామము ఆయనకున్నది, ఆయన వస్తున్నాడు, ఆయన కోపం రేపొద్దు, ఆయనతో జాగ్రత్తగా ఉండి ఆయన మాటని అంటున్నాడు. అంతేనా? నిజమైన మాటలన్నీ. ఇప్పుడు మనము యోహాను సువార్తకు వద్దాం మళ్ళా. ఎందుకంటే చాలామందికి యోహాను సువార్త తెలియదు. యోహాను సువార్త అర్థమైతే బైబిల్ సగం అర్థమైనట్టే. యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ అధ్యాయము 43వ వచనం. యోహాను 5:43. చూసారు ఎంత కష్టంగా ఉంది బైబిల్ చెప్పటం అంటే. అదేంటది? ఒక్క నిమిషం అమ్మ. ఏమన్నాడు ఆయన ఇప్పుడు? అదేంటది? ఇందాక ఆయన ఏమన్నాడు? ఒక ఆయన వస్తాడు, ఆయనకి నా పేరు ఉంటుంది అన్నాడు. ఇక్కడ ఈయనేమంటున్నాడు? నేను నా తండ్రి నామంలో వచ్చున్నాను అంటున్నాడు. ఇప్పుడు తండ్రి నామం ఏంటి చెప్పండి, నాకు అడుగుతున్నా. అంతేనా? ఇంకేమైనా ఉన్నదా? పరిశుద్ధాత్మ పేరేంటి? కుమారుని పేరేంటి? చాలామందికి ఒక డౌట్ ఉండిపోయింది లోపల. ఇప్పుడు మరి పాత నిబంధన ఆయన పేరు యెహోవా కదా, ఈయన పాస్టర్ గారు ఎట్ట మాట్లాడేస్తున్నారు ఇక్కడి నుంచి అని చాలామందికి అర్థం కాదు. ఏంటంటే నిర్గమకాండంలో 4వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో మోషే అడిగాడు, ప్రభువా నీ పేరు ఏంటంటే ఏం చెప్పాలి వాళ్ళకి వెళ్ళి అన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? ఐ యామ్ దట్ ఐ యామ్, నేను ఉన్నవాడను అనువాడను, పోయి చెప్పు అన్నాడు. కింద మనం ప్రకటనలో చదివాం కదా, ఉన్నవాడు అనువాడు నమ్మకమైన వాడు సత్యసాక్షి చెప్పు సంగతులు ఏమనగా. అంటే ఆ ఉన్నవాడు అనువాడు ఎవరు? ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు ఆయన. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయన అక్కడ ఎలాగున్నాడో, కొత్త నిబంధన ఎలాగున్నాడో, ఈ రాత్రి ఎలాగున్నాడు. గుణలక్షణములు మారలేదు ఆయనకి. గుణలక్షణమన్నీ ఒకేలాగా ఉన్నాయి. అది నువ్వు గ్రహించాలంటే దేవునికి ప్రత్యక్షత ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇంకోటి మనకి ఒక మాట ఉండిపోయింది లోపల. ఆయన పేరు పాత నిబంధనలు ఏంటి? యెహోవా కదా. అయితే మీరు ఇంగ్లీష్ బైబిల్ కానీ చదివితే ఇంగ్లీష్లో క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి, LORD, లార్డ్. ఎక్కడైతే క్యాపిటల్ అంటే పెద్ద అక్షరాలు LORD లార్డ్ అని ఉన్నదో తెలుగులో అక్కడ యెహోవా అని రాశారు. ఆయన చెప్పినప్పుడు నీవెవరు అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే యహ్వా అన్నాడు. ఆయన యహ్వా అనే శబ్దం ఉందని చెప్పాడు. పేరు చెప్పలే ఆయన, యహ్వా అని పలికాడు. దాన్ని ఏం చేశారు? జెహోవా అని చెప్పి రాసుకొచ్చారు. యెహోవా అని తెలుగులో రాసుకుని వచ్చారు. లార్డ్ అన్న చోట యెహోవా అని రాసుకొచ్చారు. ఇక్కడ ఆయన అంటున్నాడు నా నామం ఆయనకున్నది. ఎందుకంటే రక్తము కాల్చేంత వరకు ఆయన నామాన్ని బయలుపరచడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన నామంలో బాప్టిజం పొందాలంటే ఒక నామం ఇవ్వాలి. ఆ నామం ఇవ్వకుండా, ఆ నామం ఇచ్చి దాని లోపల రక్షణ లేకుండా దేవుడు చేయకూడదు. ఏ నామం ఇచ్చాడో ఆ నామంలో రక్షణ ఇవ్వాలి. అందుకని కొత్త నిబంధనలోనే యోహానులో అనుకుంటా ఒక మాట ఉంటుంది, అన్ని నామముల కన్నా పైనామం ఏ నామము? ప్రభువైన యేసుక్రీస్తు నామం. ఇప్పుడు అన్ని నామాలంటే ఏ నామాలు చెప్పచ్చా? మీకు అర్థమైపోద్ది ఇప్పుడు త్వరగా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఎల్షద్దా, ఎలోహిం, సమాధానకర్త, ఆలోచనకర్త, ఉన్నవాడు, అనువాడు, నమ్మకమైన వాడు, సత్యసాక్షివాడు. ఈ అన్ని పేర్ల కన్నా పైనామం ఏంటి? అందుకని ఆ నామంలో బాప్టిజం పొందుతున్నాం. ఒకవేళ మన ఆ నామంలో బాప్టిజం పొందకపోతే మన బాప్టిజం పొందినట్టే కాదు. కాబట్టి ఎంత విలువైనదంటే ఈరోజు దేవుడు మనకిచ్చినది గొప్ప ప్రత్యక్షత, గొప్ప ధన్యత. దానికి ఇంకో చిన్న మాట మీకు చెప్తాను. ఆయన తండ్రిగా ఉన్నప్పుడు ఆత్మగాను స్వరముగాను ఉన్నాడు. నిజమేనా? నేను నిర్గమకాండంలో 22 అధ్యాయాల్లో అక్కడ 23 అధ్యాయాలు మనం చూస్తున్నాం. ఆయన మాట వినండి అని చెప్పాడు దేవుడు. నిజమేనా? అలాగే యేసుక్రీస్తు బాప్టిజం పొందినప్పుడు ఆకాశం నుంచి ఒక స్వరం వినిపించి ఏమన్నది? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి.
మత్తయి సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు కొండ మీద రూపాంతరం పొందినప్పుడు మేఘం నుంచి స్వరం ఏమంటుంది, ఈయన మాట వినండి. అంటే పాత నిబంధనలో ఏం చెప్పాడో అదే యేసులో దేవుడు నిజం చేసి చూపిస్తున్నాడు. మనకి అదే వాక్యాన్ని పక్కన పెట్టినప్పుడు పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తే మనకు అది అర్థమవుతుంది. వాక్యాన్ని పక్కన పెట్టకుండా మనుషులు ఎవరో చెప్పిన బోధలు కానీ మనం లోపల పెట్టుకున్నామా వాక్యం నుంచి తొలగిపోతామండి. నిజమేనా? తర్వాత పాత నిబంధనలో ఆయన ఒక స్వరముగా ఉన్నాడు, పాత నిబంధనలో ఆయన ఒక ఆత్మగా ఉన్నాడు, పాత నిబంధనలో అగ్నిస్తంభంగా ఉన్నాడు, పాత నిబంధనలో మేఘస్తంభంగా ఉన్నాడు. ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పండి, స్వరము రక్తము గార్చగలదా? ఆత్మ రక్తం గార్చగలదా? అగ్నిస్తంభం రక్తం గార్చగలదా? మేఘస్తంభం రక్తం గార్చగలదా? కాబట్టి పాత నిబంధనలో దేవుడు రక్తము కార్చడానికి వీలులేని రూపంలో ఉన్నాడు. తర్వాత ఆయన ఒక మాట చెప్పాడు, రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ జరగదు. ఇప్పుడు ఆయన తండ్రిగా ఒక స్వరం గాను, ఒక ఆత్మ గాను, ఒక సృష్టికర్త గాను, ఒక ఎలోహిం గాను, ఒక ఎల్షద్దాయ్ గాను, యెహోవా ఈరే గాను, యెహోవా రాఫా షమ్మా గాను ఉన్న దేవుడు ఆయన నీ కొరకు రక్తము కాచడానికి వీలు లేని రూపంలో ఉన్నాడు. అందుకని దాన్ని వీలు చేసుకోవడానికి రెండవదిగా ఆయన రక్తము కార్చాలంటే మనకి సమీపమైన బంధువు అవ్వాలి. He should be a kinsman to us. Then only he is able to redeem us and he can shed his own blood for us. ఆయన మనకి సమీపమైన బంధువు అయినప్పుడే ఆయన మన నిమిత్తం రక్తము గార్చగలడు. ఆ రక్తము మన మీద ప్రోక్షించినప్పుడు మనల్ని విడుదలకు తీసుకురాగలడు. దీనికి సంబంధించి మీకు రూతు కథ తెలుసు బైబిల్లో. రూతుని బోయాజు ఎందుకు విడిపించాడు? బూతికి రోయాజు దగ్గర బంధువు. ఆ మధ్యలో ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన అడిగారు మొదటగా వెళ్ళి బోయాజు కన్నా ముందు, అయ్యా నువ్వు ఆయన విడిపిస్తావంటే నా వల్లగా దాన్ని విడిపిస్తే నా ఆస్తిని పోగొట్టుకుంటా అన్నాడు. కాబట్టి ఆయన పక్కకి జరిగాక ఇప్పుడు బోయాజు ఆ స్థానంలోకి వచ్చాడు. అలాగే ఈరోజు మనకి సమీపమైన బంధువు అవ్వాలి. కాబట్టి దేవుడు ఎంత మాత్రమును దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతానం యొక్క స్వభావం ధరించుకోను హెబ్రీయుల పత్రిక చెప్పట్లేదా మనకి? తర్వాత అక్కడ ఒక మాట ఉంది, మరణశాస్త్రం రాసిన వాడు మరణిస్తే తప్ప ఆ మరణశాస్త్రం చెల్లదు. హెబ్రీ 9:16లో. మరి దాని ప్రకారంగా తీసుకుంటే మరణశాస్త్రం రాసిన వాడు మరణించాలి. మరణశాస్త్రం రాసుకుంది ఎవరు? ఆయనే రాసుకున్నాడు, ఆయనే మరణించాడు, ఆయనే తిరిగి లేస్తాడని తిరిగి లేచాడు. కాబట్టి రాసింది ఆయనే, వచ్చి నెరవేర్చింది ఆయనే, దాని ప్రకారంగా తిరిగి లేచింది ఆయన. ఎంతమంది దేవుళ్ళు ఇప్పుడు? రాసింది ఒకడు, చనిపోయింది ఒకళ్ళు, తిరిగి లేచింది ఒకళ్ళ? కానే కాదండి, మొత్తం కలిపి ఒక్క దేవుడు. ఇప్పుడు ప్రత్యక్షత మనకి ఏంటి? ప్రకటన గ్రంథం అంటే అసలు నువ్వు ఒక్క దేవుడిని ముందు నమ్మాలి కదా. అనేక మంది దేవుళ్ళు ఇంకా మనం నమ్ముతావంటే నువ్వు దేవుళ్ళలోకి రానొచ్చే కదా. తర్వాత ఆయన తండ్రిగా ఉండి రక్తం కాచాడు అన్నాం. ఇప్పుడు ఆయన కుమారుడిగా ఎందుకు వచ్చాడు? పరిశుద్ధాత్మగా ఉన్నప్పుడు మళ్ళీ రక్తం కాచలేడు, అవునా? ఎందుకంటే బైబిల్ చెప్తా ఉన్నది, ఆత్మకి రక్తం ఉన్నదా? లేదు. నొప్పి లేదు, బాధ లేదు, కన్నీరు రాదు. కారణం ఏంటంటే దేవుని యొక్క దూతలు ఆరాధన చేస్తూ ఉంటే ఆ ఆరాధన కన్నా దేవుడికి భూమి మీద మనుషులు చేసే ఆరాధన అంటే ఇష్టం అన్నాడు. ఎట్లాగా? దూతలు ఏడవరు, కన్నీరు గాచరు, వాళ్ళ హృదయాలు నలిగి ఉండవు, విరిగి ఉండవు, వాళ్ళకి బాధ ఉండదు, పశ్చాత్తాపం ఉండదు, వేదన ఉండదు, వాళ్ళు స్తుతిస్తూనే ఉంటారు. అయితే మన ప్రార్థన ఎలాగొచ్చుది? కోపం రాదుగా. మన ఇంట్లో సమస్యలు ఏమీ లేకపోతే మన ఆరాధన ఎలాగుంటుంది? సమస్యలు ఉంటే ఎలాగుంటుంది? ఇప్పుడు ఆ భారమైన ప్రార్థన చేస్తే దేవుడు దిగి వస్తాడు. కాబట్టి ఇప్పుడు దేవుడికి ఎటువంటి ఆరాధన కావాలంటే విరిగి నలిగిన హృదయంతో నువ్వు చేసిన ఆరాధన అంటే ఆయనకి ఇష్టం. నువ్వు ఇచ్చే శ్రేష్టమైన అర్పణల కన్నా, నువ్వు అర్పించే బలుల కన్నా ఆయనకి నువ్వు హృదయం అంతటితో చేసే ఆరాధన ఇష్టం. అందుకనే యోహాను సువార్త 4:24లో ఒక మాట ఉంటుంది, ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆయన ఆత్మతో, సత్యము, ఆయన వాక్యముతో ఇలాగ నువ్వు ఆరాధన చేస్తే ఆ ఆరాధనలో దేవుడు ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించండి, ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారంగా కానీ మనం మాట్లాడినట్టయితే పరిశుద్ధాత్మగా ఉన్న రక్తం కాచలేడు, తండ్రిగా ఉన్న ఆయన రక్తము కార్చలేడు. ఎందుకంటే రక్తము కార్చడానికి వీలు లేకుండా ఆయనే అలాగ తయారు చేసుకున్నాడు ఆయన. కాబట్టి రక్తము కార్చాలంటే ఒక శరీరము కావాలి. ఆ శరీరము మళ్ళీ ఎక్కడి నుంచి రావాలి? మానవుల్లోంచి రావాలి. అయితే ఆ శరీరం మానవుల్లోంచి వచ్చాక ఆయన మనకు బంధువు అవుతాడు.
ఆ మానవుల్లోంచి వచ్చాక మనం బంధువు అవ్వాలంటే ఆయనే మరీ గర్భాన్ని తీసుకున్నాడు. మరీ గర్భంలో అండంగా ఆయనే ఉన్నాడు, దాని లోపల కణముగా ఆయనే ఉన్నాడు. ఆ రక్త కణాన్ని పరలోకం నుంచి దేవుడి కిందకి తెచ్చాడు. ఎందుకంటే యేసుక్రీస్తు లోపల మరీ రక్తం లేదు, యేసుక్రీస్తు లోపల యోసేపు రక్తం లేదు, యేసుక్రీస్తు లోపల యూదా గోత్రం రక్తం లేదు. చాలామంది అంటున్నట్టుగా యేసుక్రీస్తు మన మతపు దేవుడు కాదండి అంటున్నారు. రాత్రి జ్ఞాపం పెట్టుకోవాల్సిన సంగతి ఏంటంటే, క్రైస్తవం అనేది మతం కాదు, మార్గం. ఇది తెలియని వాళ్ళు దీనికి ఒకదాన్ని పులిమి దీన్ని మతం చేశారు. తర్వాత ఆయన మన దేవుడు కాదు, విదేశాల దేవుడు అంటున్నాడు. ఆయన విదేశాల దేవుడు కాదు, ప్రపంచానికి దేవుడు. మనం ఒక ప్రాంతాన్ని కొట్టుకులాడుతున్నాం, ఈ ప్రాంతం మాది, ఈ భాష మాది, ఇక్కడిది ఎక్కడది అని. ఆయన ప్రపంచం కొరకు వచ్చాడు. ఆయన ఏ ఒక్కరి మతం కోసం కులం కోసం రాలా. కాబట్టి క్రైస్తవం అనేది అది కులము కాదు, మతము కాదు, మార్గం. ఏంటి ఆ మార్గం అంటే, చెడిపోయిన పాత జీవితం నుంచి బయటికి తీసుకొచ్చేది ఆ మార్గం. పాడైపోయిన జీవితం నుంచి బయటికి తెచ్చేది ఆ మార్గం. ఇక ఏ ఒక్కడి చోట పాప క్షమాపణ లేదనుకున్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఇక మీదట నువ్వు ఏ పాపము చేయకు అని క్షమించిన గొప్ప దేవుడు ఆయన. ఆయన వచ్చిన మార్గంలోకి మనం వచ్చాం. ఆయన మార్గంలోకి వస్తే మనం చేసే పని ఏంటంటే, మనం కూడా క్షమాగుణము కలిగి ఉంటాం. ఒకవేళ ఈరోజు నిజంగా క్రైస్తవమే కానీ లేకపోతే అనేక మంది ఇంకా హంతకులు గాను, దొంగలు గాను, దోపిడీ వారు గాను, వ్యభిచారులు గాను చాలామంది ఉండిపోయేవాళ్ళు. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు యొక్క మహాకృపను బట్టి అనేక మంది మారున్నారు. దాంట్లో నేను కూడా ఒకడని దాని లోపల. వాడన్నిటిలోంచి దేవుడు తీసుకొచ్చి రాత్రి ఇక్కడ నిలబెట్టాడు. ఆయన కానీ ఈ బైబిల్ కానీ ఇవ్వకపోతే మరి నా పరిస్థితి ఏమయ్యేదో, ఎలాగ ఎక్కడుండేవాడో కూడా నాకు తెలియదు. కేవలం ఆయన మహాకృప. ఈరోజు ఆయన తీసుకొచ్చిన మార్గంలో మనం వెళ్తున్నాం. ఆ మతంలోకి మనం పోలేదండి. ఎందుకంటే మతం అనేది లేదు అసలు. మతం అంటే కప్పుకొనుట అని అర్థము. కప్పుకొనుట అని. ఏదైనా తోటలో ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి దేవుడు అడిగినప్పుడు ఆదాము చెట్టానికి వెళ్ళి అంజూరు పాకులు ఖచ్చితంగా చేసుకొని తాను కప్పుకున్నాడు. అదిగో అక్కడి నుంచి మతం వచ్చింది. మతం అంటే కప్పుకోవటం. ఎక్కడి నుంచి కప్పుకోవటం? దేవుడి నుంచి కనబడకుండా కప్పుకోవటం. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? మధ్యలో ఉన్న తెరను తీసేశాడండి. ఆయనకి మనం ఎప్పుడు స్పష్టంగా కనబడుతున్నాం. అయితే ఆయన ఏం చేశాడు? నీ చేసిన పాపాన్ని నువ్వు అంజూరపు ఆకులు అంటే నీ సొంత మతంతో కప్పుకుంటే నీ పాపం పోదని ఆయన తన రక్తంతో మనల్ని కప్పాడు, తన కృపతో మనల్ని కప్పాడు, వాక్యంతో మనల్ని కప్పాడు, ఆత్మతో మనల్ని కప్పాడు, సత్యంతో మనల్ని కప్పాడు, ప్రత్యక్షతో మనల్ని కప్పాడు. వీటన్నిటితో కప్పాడు. కాబట్టి ఈరోజు మనము పాత అలవాట్ల నుంచి మారి కొత్త జీవితం జీవిస్తా ఉన్నాం. ఏమా లేకపోతే ఇంత ముందులాగా అలాగే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆయన చేసిన పని ఏంటి? రక్తము కార్చి. ఎలా రక్తము కార్చాడు? కుమారునిగా వచ్చి. కుమారునిగా ఎలాగొచ్చాడు? కన్యక గర్భవతి కుమారుని కరణం. కన్యక గర్భవతి ఎందుకు అవ్వాలంటే, మానవుని రక్తము ఆయన లోపల ఉంటే ఆ రక్తము మన మీద పనిచేయదు, మన పాపాలు తీసేయలేడు. కాబట్టి ఇప్పుడు ఆయన తండ్రిగా రక్తం కార్చాడా? పరిశుద్ధాత్మగా రక్తం కార్చాడా? కుమారునిగా వచ్చి రక్తం కార్చాడా? కుమారుడిగా వచ్చి రక్తం కార్చాడు. కుమారుడిగా శరీరంలో ఉండి, ఆత్మగా శరీరంలో ఉండి, దేవుడిగా శరీరంలో ఉండి, ఆ శరీరం పేరే ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకు మనం ఆ నామంలో బాప్టిజం పొందాలంటే, ఆ నామమే రక్తము కాచి నీ పాపాలు తీసింది. ఎప్పటికీ చాలామందికి సిగ్గు, యేసుక్రీస్తు నామములో బాప్టిజం ఇవ్వాలంటే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఆయన పేరు చెప్పరు. ఎందుకంటే భయం కదా ఆయన పేరు చెప్పాలంటే. నీ పాపాలు ఎక్కడ పోవాలి? యేసుక్రీస్తులో పోవాలి. రక్తం ఎవరిది? మరి రక్తం కాస్తానికి ఆయన వచ్చి నామ నువ్వు తీసుకోకపోతే ఎలాగా? నిజమేనా కాదా? ఇప్పుడు ఒక మాట చెప్తాను చూడండి. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం చదువుదాం. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశం సంచరించి ఎఫెసుకు తిరిగి వచ్చినప్పుడు కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగుగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము ఎరుగమని. అలాగైతే చెప్పండి. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, అసలు పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతి తెలియదు, బాప్టిజం తీసేసుకున్నారు. నిజమేనా? అంటే చాలామంది ఈరోజు ఎలా తీసుకుంటున్నారు బాప్టిజం? యేసుక్రీస్తు నామములో తీసుకోవాలని తెలియకుండా తీసేసుకుంటున్నారు.
మరి పౌలు గారు అంటే దేవుని చేత పిలువబడిన వ్యక్తేనా? మరి అపోస్తలుల కార్యాలు అంటే ఎవరు రాశారు? అపోస్తలుల్లో ఉండి దేవుడు రాయించాడు. అపోస్తలు రాయలేదండి, అపోస్తలుల్లో ఉండి దేవుడు రాయించాడు. ఆ మాటలకు వ్యతిరేకంగా పోతే బైబిల్ మనం చదివాం ఒక మాట, మొదటి రోజు చదివి ఉన్నాం. దీనిలో ఉన్న తీసేయొద్దు, ఏమీ కలపొద్దు, కలిపితేనేమో తెగుళ్ళు, తీసేస్తేనేమో పరలోక రాజ్యంలో పాలు లేదు. కాబట్టి ఇక్కడ పౌలు గారు చెప్పాడు ఏంటో అది మనం జ్ఞాపకం పెట్టుకుందాం. ఏం చెప్తున్నాడు ఆయన అక్కడ? అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్టిజం పొందితిరి అంటే, ఇప్పుడు బాప్టిజం పొందారా లేదా వాళ్ళు? చెప్పండి గట్టిగా, ఎవరన్నా పొందారా లేదా? రైట్, తర్వాత మధ్య చదువుదాం. అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్టిజం పొందిన వాడు కనుక వారు యోహాను బాప్టిజాన్ని బట్టియే. అంటే మేము యోహాను పాస్టర్ గారి దగ్గర తీసుకున్నాం అన్నాడు. యోహాను పాస్టర్ గారు అంటే ఎవరు? బాప్టిజం ఇచ్చి యోహాను అంటే ఎవరి పేరు చెప్పారు వాళ్ళు? పెద్ద పాస్టర్ గారి పేరు చెప్పారు. ఆ కాలం ఆయనే కదా పెద్ద పాస్టర్ గారు. మరి ఆయన పేరు చెప్పారు. ఈరోజు మనం కూడా బాప్టిజం పొందామంటే ఏం చెప్తాం? పెద్ద పాస్టర్ గారి దగ్గర పొందామండి. సరే, యోహాను పాస్టర్ గారు అంటే ఎవరు? యేసుక్రీస్తుకి బాప్టిజం ఇచ్చిన ఆయన. నిజమేనా? ఎస్ నోనా? మరి ఇప్పుడు చదవండి, నెక్స్ట్ వచనం ఏమున్నది? అందుకు పౌలు అంటున్నాడు, యోహాను తన వెనుక వచ్చు అని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని మారు మనసు విషయమే బాప్టిజం ఇచ్చుతూ వచ్చను. అంటే ఇప్పుడు యోహాను ఏ బాప్టిజం ఇచ్చాడు? పాప క్షమాపణ లేదు. నిజమేనా? పాప క్షమాపణ ఎప్పుడు వచ్చింది? యోహాను భూమి మీద ఉండగా పాప క్షమాపణ రాలా, మారు మనసు మాత్రమే. ఇప్పుడు యోహాను బాప్టిజం ఏం బాప్టిజం ఇచ్చాడు? మారు మనసు, పాప క్షమాపణ లేదు. అంటే వాళ్ళ పాపాలు పోలా, పాపాలు అలాగే ఉన్నాయి. మనుషులైతే మారారు, పాపాలు పోలా. ఇప్పుడు వాళ్ళు పాపాలు పోవాలంటే ఏం చేయాలి? అమ్మా తర్వాత వచనం చదవండి. అమ్మా ఎంత పని జరిగింది. మళ్ళా బాప్టిజం పొందారు వీళ్ళు. ఇప్పుడు పొందొచ్చా ఇంకోసారి? ఇదే కదా దెయ్యం చెప్పేది ఈరోజు. బైబిల్లో రాసింది నమ్ముతావా, మనుషులు చెప్పింది నమ్ముతావా? ఏముంది అక్కడ? వాళ్ళు ఆల్రెడీ యోహాన్ దగ్గర బాప్టిజం పొందారు. యోహాన్ పాస్టర్ అంటే ఏ పాస్టర్ గారు? మామూలు పాస్టర్ గారు కదా, మళ్ళీ యేసుక్రీస్తుకి బాప్టిజం ఇచ్చిన ఆయన. మరి ఇప్పుడు పౌలు గారు వచ్చి ఏం చేశారు? అది జల్లదు, మళ్ళీ తీసుకోవాలంటే ఎమ్మటి వాళ్ళు ఏం చేశారు? తీసుకున్నారు. ఇప్పుడు చెప్పండి, యోహాన్ ఎక్కువ, పౌలు ఎక్కువ, యేసుక్రీస్తు ఎక్కువ? చాలా జాగ్రత్త. యోహాన్లో ఉన్నది యేసుక్రీస్తే, పౌలు ఉన్నది యేసుక్రీస్తే, యేసుక్రీస్తు ఉన్నది యేసుక్రీస్తే. అక్కడ కాలం నీకు తెలియాలి. కాలం తెలియకపోతే మనం పొరపాటు పడతాం. రక్త ప్రోక్షణ ఇంకా జరగల, దానికన్నా ముందు యోహాను బాప్టిజం ఇచ్చాడు. యోహాను చూడండి, యోహాను మత్తయి సువార్త 4వ అధ్యాయం 12వ వచనం. చెప్పట్లేదు ఎవరు? యోహాను చెరపట్టబడనని యేసు విని గలిలీకి తిరిగి వెళ్ళి ప్రకటింప 4:12 నజరేతు విడిచి జబూలూను నఫ్తాలి దేశముల ప్రాంతాలలో సముద్ర తీరమందు కపెర్నహూమునకు తిరిగి వచ్చి ఆవరణ ఏమాన్ ప్రజలకు గొప్ప వెలుగు ఉదయించిన యేసు యొక్క ప్రవచనము నెరవేరును. యేసు మారు మనసు పొంది, చదవండి అక్కడ ఉంది కదా, పరలోక రాజ్యం సమీపించింది కనుక మారు మనసు పొందుడు అని యేసుక్రీస్తు ప్రకటింపని ఆరంభించను. ఇంచుమించుగా ఆయన వయసు 30 సంవత్సరాలు. అంటే యేసుక్రీస్తు కూడా చెప్పినది ఏంటి? మారు మనసు పొందమనే. ఎప్పటి వరకు? యోహాను చనిపోయేంత వరకు. ఎందుకంటే యేసుక్రీస్తు ఏం చేయాలంటే, ఆయన భూమి మీద ఉండగా మారు మనసు బాప్టిజమే, పాప క్షమాపణ లేదు. పాప క్షమాపణ ఎప్పుడు? ఆయన మరణించాక, ఆయన నామం అనినామకాలను పైకెత్తి పెట్టాక ఆయన నామంలో మనం పొందాలి. అప్పటికి నామం లేదు. ఒక చిన్న ప్రశ్న తను సుడిగా సమాధానం చెప్పాడు, ఒక్క క్షణంలో చెప్పండి నాకు. యేసుక్రీస్తు ఏ నామంలో బాప్టిజం పొందాడు? అయిపోయింది. యేసుక్రీస్తు ఏ నామంలో బాప్టిజం పొందాడు? అర్థమైందా? అప్పటికి నామం లేదు, ఇంకా రాలా. నా వెనకాల ఒక ఆయన వస్తున్నాడు, ఆయన నమ్మండి, ఆయన వచ్చేటప్పుడు మారు మనసు పొందండి, ఇది యోహాను బాప్టిజం. ఇప్పుడు మనమేం చెప్పాలి మరి? మా వెనకాల ఇంకొక ఆయన వస్తున్నాడని చెప్పాలా? ఆయనకు ఒక పేరు లేదని చెప్పాలా? ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని చెప్పాలా? ఏం చెప్పాలి?
ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడ వస్తున్నది. మొదటి రాకడ అయిపోయింది, ఇప్పుడు రెండవ రాకడ. రెండవ రాకడికి నీకు పేరు తెలుసు. ఇప్పుడు అదే కదా ప్రత్యక్షత అంటుంది. మనం ఎంతసేపు బయలుపాటు అంటుంది, అదే కదా. దీనికి ఒక చిన్న మాట గతంలో మనం చెప్పుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 16వ వచనం చూద్దాం. మత్తయి 16:16 కొంచెం ఇబ్బంది పెట్టినట్టు అయిపోతా. మత్తయి 16:16 అందుకు సీమోను పేతురు, నువ్వు సజీవుడైన దేవుడు కుమారుడైన క్రీస్తు అని చెప్పెను. సీమోను బరియోనా, నీవు ధన్యుడివి, రక్త మాంసము నీకు ఈ సంగతి బయలుపరచలేదు కానీ పరలోకమందున నా తండ్రి నీకు ఈ సంగతి బయలుపరచును. బయలుపాటు అంటే అర్థం ఏంటి? ప్రత్యక్షత, రివీలింగ్, అన్ఫోల్డింగ్, రెవల్యూషన్, ఇది దాని పేరు. అంటే ఇప్పుడు పేతురు ఏం కలిగి ఉన్నాడు? అందరేమో చనిపోయిన ఆయన లేచారంటున్నాడు, నా ఇర్మియా అంటున్నాడు, లేదా ఏషయ అంటున్నాడు, లేదంటే ఆ ప్రవక్త ఉన్నాడు, యోహాన్ తిరిగి పుచ్చాడు అంటున్నాడు. అందరి మంది అన్నంటుంటే ఆయన అంటున్నాడు, ఇంతకీ మీరేమనుకుంటున్నారు అన్నాడు. అప్పుడు పేతురు అంటున్నాడు, నీ సజీవుడైన దేవుడి కుమారుడు క్రీస్తు నాకు తెలుసు అంటున్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? నీకు నరులు బయలుపరచలేదు, రక్త మాంసాలు నీకు ఈ సంగతి బయలుపరచలా, పరలోకమందు నా తండ్రి నీకు ఇది బయలుపరచా. అంటే ఇప్పుడు బయలుపట్టి ఎవరు ఇవ్వాలా? పాస్టర్ గారు ఇస్తారా? మన కుటుంబంలో పెద్దలు ఇస్తారా? ఎవరు బోధించినా నీకు బయలుపాటిచ్చే దేవుడే. కాబట్టి ఇప్పుడు పేతురుకి బయలుపాటిచ్చిన దేవుడే యోహానికి బయలుపాటిచ్చాడు. యోహానికి బయలుపాటిచ్చిన దేవుడే పౌలుకి బయలుపాటిచ్చాడు. ఇప్పుడు పౌలు ఏం చేశారంటే, వాళ్ళని అడిగారు, మీరు బాప్టిజం పొందారా? పొందాం. ఏ నామంలో? ఆయన వెనకాల ఒక ఆయన వస్తున్నాడు, ఆయన నమ్మమన్నాడు, నమ్మాం, మాకు మారు మనసు ఇచ్చాడు, నీళ్ళలో ముంచాడు యోహాన్ గారు, మేము పైకి వచ్చాం, మేము యోహాన్ భాషగా దగ్గర పొందాం అన్నాడు. అప్పుడు ఈయనేమన్నాడు? యోహాను తన వెనుకవచ్చు అని అందగా యేసునందు విశ్వాసం ఉంచవలని మారు మనసు విషయం బాప్తిజం ఇచ్చువచ్చును. ఎమ్మటి వాళ్ళు ఏం చేశారు? వారు ఆ మాటలు విని వెంటనే ప్రభు అయిన యేసునామంలో బాప్తిజం పొందిరి. వారు ఇంచుమించుగా 12 మంది. ఆ తర్వాత పౌలు వారి మీద చేతుల నుంచి ప్రార్థన చేయగా వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ప్రైజ్ ది లార్డ్. అంటే అప్పుడు దాకా ఎందుకు పొందుకోవాలా? అర్థం కాలేదు. అప్పుడు దాకా వాళ్ళు పరిశుద్ధాత్మ ఎందుకు పొందుకోలేదు? అదే సంగతి. ఈరోజు మన సంగతి ఏంటి మరి? అందుకే నేను అంటున్నాను, పెద్ద చర్చ చిన్న చర్చ కాదండి, వాక్యం ఉన్న చోట మీరు ఉండండి అంట. ఎందుకంటే వాక్యం మన పరలోకం తీసుకుపోతుంది. సంఘాలు తీసుకుపోవు, పాస్టర్ గారు తీసుకుపోరు. నేను ధైర్యంగా చెప్తాను, నేను ఎవరిని పరలోకంగా తీసుకుపోను. నన్నే ఇంకొకటి తీసుకుని పోవాలి కదా. నన్ను తీసుకుని పోయాడు దేవుడు. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ ఆయనే తిప్పాలి. నాతో పాటు మీరు వచ్చేలా చేయటమే నా పని. ముందు నేను ఉండాలి, ఆ తర్వాత మీరు నాతో పాటు వచ్చేలాగా నా జీవితము మిమ్మల్ని నడిపించేదిగా ఉండాలి. అలా లేకపోతే దేవుని రాజ్యానికి ఎలాగెళ్తాం? కాబట్టి ఇప్పుడు ఎందుకు నేను కుమారునిగా వచ్చాడో మనకు అర్థమైంది. రక్తము గార్చడానికి, మన పాపాలు తీసేయటానికి సిలువలో ఆయన మన నిమిత్తం వేల చెల్లించాడు. ఇప్పుడు ఆ రక్తం కింద మనం ఉండాలి. స్వస్థత ఆ రక్తంలోనే, రక్షణ ఆ రక్తంలోనే, మారు మనసు ఆ రక్తంలోనే, పాప క్షమాపణ ఆ రక్తంలోనే. ఇప్పుడు చూద్దాం, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం ఉన్నది. కొంచెం త్వరగా. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం, చాలా జాగ్రత్తగా గమనించారా? అంతకుముందు మారు మనసు అని చెప్పాడు 4 సువార్తలలో. ఇక్కడేమంటున్నాడు? మారు మనసు నిమిత్తము, పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరము పొందుదురు. ఇప్పుడు ఇక్కడ పేతురు గారు చెప్పాడు, 19వ అధ్యాయంలో పౌలు గారు ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, మనం ఏ నామంలో పొందాలి? అయితే అంటే ఇప్పుడు ప్రకటన గ్రంథం అర్థం కావాలంటే ముందు మనకి దేవుడు అర్థం కావాలి, ఆయన నామం ఏంటి అర్థం కావాలి, దేవుడు ఒక్కడే అన్న సంగతి మనకు అర్థం కావాలి. అయితే మీకు అందరికీ ఒక ప్రశ్న రావాలి లెక్క అయితే ఇప్పటికీ. అయితే పాస్ గారు, మరి ముగ్గురు దేవుళ్ళని ఎవడు తెచ్చారు? ఎక్కడి నుంచి వచ్చింది? కొన్నిసార్లు కొద్దిమంది చర్చికి వచ్చినప్పుడు వెనకాల చూస్తూ ఉంటారు, నా వెనకాలంతా ఏంటి ఇక్కడ సిలువులు లేవు, బొమ్మలు లేవు, మరియమ్మ లేదు, యేసుప్రభు ఫోటో లేదు, ఏ ఫోటో లేదు, చర్చేనా అంటారు. అంటే వాళ్ళ దృష్టి అంతా ఎక్కడ ఉంది? దాని మీద ఉంటుంది. మన దృష్టి ఏంది? వాక్యం మీద ఉంటుంది. మిగతా వాటి మీద మనకెందుకు? అంటే ఈరోజు నువ్వు సత్యమైన వాక్యాన్ని వెంబడిస్తే వాక్యమే దేవుడై ఉన్నాడు. అంతేనా? మూడే మాటలు చెప్పుకొని ముగించుకుందాం మనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. దానికి కూడా బైబిల్ చెప్పుకండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడొద్దుండెను,
వాక్యమే దేవుడైను. ఇప్పుడు విడగొడదాం. ఆది యందు ఏమున్నది? సరే, కొద్దిసేపు అనుకుందాం. ఇప్పుడు ఇది ఆది యందు ఉన్న వాక్యం, రైట్? తర్వాత వచ్చిన ఏంటి? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడి దగ్గర ఉండెను. తర్వాత వాక్యమే దేవుడై ఉండెను. ఇప్పుడు చెప్పండి ఏంటో? దేవుడు ఎవరు? చాలా జాగ్రత్త. ఆది యందు వాక్యం ఉన్నది, వాక్యం దేవుడి దగ్గర ఉన్నది, వాక్యమే దేవుడై ఉన్నది. తర్వాత మాట ఏంటి? ఈ వాక్యమే శరీరధారియై కృపాసత్య సంపన్నుడిగా మన మధ్య నివాసం చేశాను. ఇదెవరు? ఆది యందు వాక్యం ఉన్నది, వాక్యము దేవుడై ఉన్నాడు, ఆ వాక్యం మన మధ్యలోకి వచ్చింది. ఆ శరీరం పేరు యేసుక్రీస్తు. ఇప్పుడు చెప్పండి, వాక్యమైన దేవుడు ఒక ఆయన, తండ్రి అయిన దేవుడు ఒక ఆయన, కుమారుడైన దేవుడు ఒక ఆయన, పరిశుద్ధాత్మైన దేవుడు ఒక ఆయన, మళ్ళీ యేసుక్రీస్తు అయిన దేవుడు ఒక ఆయన. ఎంతమంది ఉన్నారా? అంటే మనకి వాక్యం అర్థం కాక, వాక్యం అర్థమైతే ఎంతమంది దేవుళ్ళు అంటాం? ఒక్కడే. కానీ వ్యాపారం కోసం ఏం చేస్తారంటే ఇక్కడ కూడా భాగాలు చేసుకుంటూ వచ్చారు. 3 దేవుళ్ళు, 2 దేవుళ్ళు, 1 దేవుడు, ఎవరికి దోచినట్టుగా వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. ఎందుకంటే వ్యాపారం పెరగాలి కదా. ఇది ఎక్కడ జరిగినది? క్రీస్తు శకము 325 సంవత్సరంలో నైసియా అని ఒక సభ జరిగినది. ఆ సభలో రోమన్ చక్రవర్తి కాన్స్టంటైన్ ఆయన మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తుని దేవుడు ఒప్పుకొని వాళ్ళు చేసిన పని అంటే తెలుసా? వాళ్ళు చేస్తున్న పని అంటే కూడా తెలుసా? పాత దేవుడికి కొత్త పేర్లు పెడతారు వాళ్ళు. తెలుసా సంగతి మీకు? అర్థం కావాలంటే మళ్ళీ బైబిల్లోకి దానియేలు గ్రంథానికి వెళ్ళాలి. షద్రకు, మేషాకు, అబేద్నెగో, ఇంతే తెలుసు మనకి. దానియేలు, ఈ 4 బానిసలుగా తెచ్చారు. ఈ షద్రకు, మేషాకు, అబేద్నెగోని మంటలు ఎందుకు పడేశారు? ఒక విగ్రహం పెట్టి విగ్రహాన్ని మొక్కమన్నారు. ఎవరిదా విగ్రహము? దానియేలుది. ఆ షద్రకు, మేషాకు, అబేద్నెగోలు ఆ విగ్రహాన్ని చూశారు. వీడు మాకేం తెలియదు, మా ఫ్రెండ్ దానియేలు అన్నారు. మేము మొక్కమన్నారు. కానీ రాజు ఏమంటాడు? దానియేలు కాదు, మేము పేరు పెట్టుకొని ఈయన పేరు బెల్తషాజర్ అంటాడు. కానీ విగ్రహం దానియేలుది. ఆ దానియేలు ఎవరు వీళ్ళకి తెలుసు. కానీ వీళ్ళు ఏమంటారు? వీడెవడో మాకు తెలుసు, మేము ఎందుకు మొక్కుతాం వీడికి, మా ఫ్రెండ్ మాతో పాటు చాడు బానిస అంటారు వీళ్ళు. అంతే కదా. కానీ ఈయనేమన్నాడు? వాడంటానికి వీల్లేదు, ఆయన మా దేవత బెల్తషాజర్, నా లోపలే మొత్తం చెప్పేశాడు, ఇక ఆయన దేవతే, నువ్వు నమ్మాల్సింది అంటారు. మేము నమ్మం, నువ్వేం చేస్తా చేసుకో, మాకు దేవుడు ఎవరో తెలుసు, ఈయన మాత్రం దేవుడు కదా తెలుసు మాకు, మేము నమ్మం. ఎంత బాగున్నారు సండే స్కూల్కి వెళ్ళిన పిల్లలు వాళ్ళంతే. ఏ చర్చిలకి పోలా, ఏ ట్రైనింగ్కి పోలా, ఏ పాస్టర్ దగ్గరికి ఎదగలేదు, ఏ పరిచయం లేరు. కేవలం సండే స్కూల్ కథల్లో వాళ్ళు విన్నారు దేవుడికి ఒక రూపం ఉండదని. అది కూడా తెలియదు ఈ రోజు కాలంలో. ఎంత ఘోరం, ఎంత బలహీనత, ఎంత ఇబ్బంది, ఎంత శోధన, ఎంత అపశక్తి, ఎంత ప్రభావం. చిన్న సండే స్కూల్ కథలు వాళ్ళు నమ్మారు దేవుడికి ఒక రూపం ఉండదు, అగ్నిస్తంభం మేఘస్తంభంగానే ఉంచాడు. మరి ఈరోజు కీ చైన్లో పెట్టుకుంటాం సిలువని, ఇళ్లలో గుమ్మాల్లో పెట్టుకున్నాం సిలువల్ని, కార్లలో, బళ్ళల్లో, అన్ని చోట్ల సిలువ పెట్టుకుని అబ్బా ప్రభువా పొద్దున్నే ఆ సిలువని కళ్ళకు అద్దుకొని పోతూ ఉంటారు. మరి షద్రకు, మేషాకు, అబేద్నెగోలు ఏమన్నారు? రూపాలకి మేము మొక్కమన్నాడు. ఎందుకంటే ఇర్మియా చెప్పాడు. ఆయనకన్నా ముందు రాసింది ఇర్మియా గ్రంథమే. ఇర్మియా గ్రంథంలో అంటున్నాడు, మీరు ఏ రూపాలకి మొక్కద్దు, నువ్వు వాక్యానుసారంగా ఉంటే రూపాలకి మొక్కవు. వాళ్ళు మొక్కట్లా, రూపాయలు మొక్కద్దు అన్నాడు. రూపం దేవుడు కదా, మేము మొక్కమన్నారు వాళ్ళు. మరి ఈరోజు భయం. అదిగో లైన్ మొదట్లో ఒక ఆమె ఉంటుంది అక్కడ, చెప్పరే ఎవరు? ఆమెకు బర్త్డే కూడా చేస్తారు. సెప్టెంబర్ 2, 9 ఉంది ఆమె బర్త్డే. ఇదేంటిది? దేవుడు ఒక్కడైతే మరి ఆమెకి ఎందుకు మొక్కాలా? బలహీనత కదా మనకి. మనకేం చెప్పారు? ఎంతైనా యేసు ప్రభు తల్లి కదండి, తల్లి లేకుండా కుమారుడు వస్తాడా? మరి తండ్రి లేకుండా రాలేదు ఆయన? యాహోవాతో చెప్పలా? ఈ రాళ్ళకి పిల్లలు పుట్టిస్తారని చెప్పలేదు ఆయన? అంటే ఇప్పుడు ఎవరు నమ్మాలి? నువ్వు దేవుని నమ్మాలి, నువ్వు వాక్యాన్ని నమ్మాలి. వాక్యాన్ని నమ్మినప్పుడు లోకంలో చెప్పే కట్టు కథలు, పిట్ట కథలు నీ మీద పనిచేయవు. ఈ భౌతిక సంబంధమైన వాదన, తర్కము నీ మీద పనిచేయదు. ఎందుకంటే ప్రత్యక్షత నువ్వు పొందుకున్నప్పుడు వారి ప్రభావం నీ మీద ఉండదు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇప్పుడు పరిపూర్ణమైన దేవుడి దగ్గరికి వాళ్ళ 3 పిల్లలు వాళ్ళని ఎరుగున్నారు. వాళ్ళు అన్నారు మేము మొక్కమన్నారు. విగ్రహం ఎవరిది? వీడు దానియేలు లాగా ఉన్నాడా? అదంటారు, దానియేలు కాదు, ఏం కాదు, మేము పేరు మార్చుకొని ఈయన పేరు బెల్తషాజర్ అన్నాడు. నువ్వు బెల్తషాజర్ పెట్టుకో, ఏమైనా పెట్టుకో, మేము మాత్రం మొక్కం. ఇప్పుడు వాళ్ళని కాపాడింది ఎవరు? విగ్రహమా దేవుడా?
బెల్తాషాజర్ కాపాడలా. కాబట్టి వాళ్ళు చేసే పని ఏంటో తెలుసా? విగ్రహం అదే. ఇప్పుడు కూడా అదే. మరియమ్మ విగ్రహం కాదు, చాలామంది తెలియదు, అది వీనస్ విగ్రహం. ఎంతమంది తెలుసు? అది యేసుక్రీస్తుని ఎత్తుకున్నట్టుగా పెట్టుకున్న విగ్రహము, అది వీనస్ విగ్రహం. అదే సంగతి. దాన్ని చూసి మనం ఏమన్నాము? మరియమ్మ అంటాం. ఇందాక మీకు చెప్పాను, రూపము దానియేలుది, పేరు బెల్తాషాజర్ది. ఈరోజేమో పేరేమో మరియమ్మ, విగ్రహమో వీనస్సు. ఎట్లాగ మన పరిస్థితి? ఇప్పుడు మనం మొక్కితే ఎవరికి మొక్కినట్టు? మొక్కచ్చా? దేవుడు ఒకడు ఉంటే ఇంకొక ఆయన మొక్కచ్చా? పోయి 10 ఆజ్ఞలను చదివాము మనం. నేను ఒక్కడనే దేవుడును, నేను కాక వేరొక దేవుడు నీకు ఉండడానికి వీల్లేదన్నాడు. ఇప్పుడు మనమే పోయి ఇంకొక దేవుడిని తయారు చేస్తున్నాం. కాబట్టి మనుషులు చేసిన దేవుళ్ళు మనకు వద్దు. దేవుడు ఆయనే దేవుడు కాబట్టి ఆయన చెప్పిన వాక్యాన్ని వెంబడిద్దాం. ఇదే వెంబడించలేకపోతున్నాం, కొత్తవి మనకి ఎందుకండి? ఇదే కష్టాలు అవుతారు, ఇదే అర్థం చేసుకోలేకపోతాం, కొత్తవి తెచ్చి దీన్ని కలగాపులగా చేయటం దేనికి? కాబట్టి వాక్యాన్ని ఎప్పుడు కల్తీ లేకుండా ఉంచుదాం. దేవుడు ఆశించింది అదే. కాబట్టి ఈ ప్రత్యక్షత యోహానికి దేవుడు ఇచ్చాడు. ఈరోజు మనం కలిగి ఉండాల్సిందే. మొట్టమొదటిగా దేవుడు ఒక్కడే, బైబిల్ ఒక్కటే. ఆ బైబిల్లో నుంచే దేవుడు మొత్తం చెప్పాడు. ఆయన బైబిల్లో ఏం చెప్పాడో అదే జరిగిస్తున్నాడు. ఇప్పుడు మనం ఆ కాలానికి వచ్చాం. ఏ కాలం అంటే ఈ మధ్యలో ఇంతమంది దేవుళ్ళు తెచ్చాడు. 365 ఇందాక మాట్లాడాం. కాన్స్టంటైన్ ఆయన తీసుకొచ్చి ఓటింగ్ పెట్టి 3 దేవుళ్ళని తెచ్చాడు. ఓటింగ్ పెట్టి మరియమ్మని తెచ్చాడు. అలాగే ఓటింగ్ పెట్టి ఆయన మొట్టమొదటిసారిగా సోఫియా అన్న పర్వతం మీద సిలువను పెట్టి ఆరాధన చేయండి అని బిగిన్ చేసింది బైబిల్లో ఉన్న అపోస్తలులు కాదు. ఆరాధన బిగిన్ చేసింది కాన్స్టంటైన్. ఆయన ఒక రాజు చేశాడు, బలవంతంగా ప్రజలతో చేయించాడు. రోమీయులు విగ్రహాలు ఆరాధిస్తారు, వాళ్ళందరిని ఆకర్షించుకోవడానికి ఆయన కూడా ఒక విగ్రహం పెట్టి ఇదే దేవుడు, దీన్ని ఆరాధన చేయండి అన్నాడు. కాబట్టి ఈరోజు విగ్రహారాధన అక్కడి నుంచి వచ్చింది. మనం ఇక్కడున్నాం కాబట్టి ఇక్కడిది కాదు, అది అక్కడి నుంచి వచ్చింది. కాబట్టి అది దేవుడు అంగీకరించాల. అక్కడి నుంచే 325 నుంచే క్రిస్మస్లు కూడా వచ్చినాయి. అంతకుముందు లేవు. బైబిల్లో ఎక్కడన్నా ఎవరైనా క్రిస్మస్ చేసినట్టున్నదా? చెప్పండి. ఒక్కళ్ళ చాటు చూపించాడు నాకు ఎక్కడన్నా? అలాగే బైబిల్లో వాక్యానుసారంగా లేకుండా పరలోక రాజ్యం వెళ్ళిన వాళ్ళు ఉన్నారా? దేవుడు చెప్పింది కాకుండా సొంతానికి ఇష్టానికి నచ్చింది చేసుకున్నట్టుగా పోయి పరలోక రాజ్యానికి వెళ్ళినట్టు ఉన్నదా? లేదండి. కాబట్టి ఈరోజు దేవుడు మళ్ళా మనకి ఎటువంటి ప్రత్యక్షత ఇచ్చాడంటే, పాతకాలంలో కొత్త నిబంధన కాలంలో అపోస్తలులకి దేవుడు ఏవైతే చెప్పాడో, ఏదైతే మాట్లాడాడో, ఏదైతే వాళ్ళ రాయించాడో అదే వాక్యం దగ్గరికి దేవుడు మళ్ళా మనం తీసుకొస్తున్నాడు. ఎందుకంటే ఆయన రాకడ వచ్చేసరికి మళ్ళా భూమి మీద అదే వాక్యాన్ని అలాగే వెంబడించే ప్రజలు కావాలి. అప్పుడు ఆ ప్రజల్లో నుంచి దేవుడు తీసుకుని పోవాలి. కాబట్టి ఈరోజు మనం ఎక్కడికి రావట్లేదండి. లోకము నేర్పించిన పద్ధతుల్లో నుంచి, లోకం బోధించిన బోధల్లోంచి మళ్ళీ వెనక్కి వచ్చేసి అపోస్తల బోధ దగ్గరికి వస్తున్నాం. పరిశుద్ధాత్మ బోధించిన బోధ దగ్గరికి వస్తున్నాం. వాక్యం ఏం చెప్పిందో, పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ఎలాగ జీవించవలసి ఉన్నావో అక్కడికి దేవుడు మనల్ని ఇప్పుడు తీసుకొని వస్తున్నాడు. కాబట్టి నువ్వు వాక్యాన్ని వెంబడించినప్పుడు దేవుడిని వెంబడిస్తున్నట్టే. నువ్వు వాక్యాన్ని వెంబడిస్తే అదే వాక్యం నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్లేదిగా ఉంటుంది. కాబట్టి గమనించండి, ఆయన ప్రకటన గ్రంథం రాయించిన మొదలుకొని ఇప్పటి వరకు ఉన్న ఈ కాలాన్ని భాగాలు చేసుకుంటూ వచ్చినప్పుడు ఒక్కొక్క లేఖనం యొక్క నెరవేర్పు మనం చూసినప్పుడు, ఎఫెసీకి ఆయన రాసిన ఉత్తరము మనం తీసుకొని పక్కన పెట్టినప్పుడు అది ఏ కాలంలో ఆ సంఘటనలు జరిగినవి మనం చూస్తే ఏది ఎఫెసు కాలం మనకు అర్థమవుతుంది. స్ఫురణ ఆయన రాసిన ఉత్తరం పక్కన పెట్టుకొని, ఆ కాలాన్ని పక్కన పెట్టుకొని, యేసుక్రీస్తు రంగం మీద చెల్లిపోయిన దగ్గర నుంచి, లేకపోతే ప్రకటన గ్రంథం రాసిన దగ్గర నుంచి ఈ రెండు పక్కన పెట్టుకొని చరిత్రని, వాక్యాన్ని లేకపోతే ప్రవచనాన్ని పక్కన పెట్టుకొని చూసినప్పుడు ఎక్కడైతే దేవుడు నెరవేర్చారో అది స్ఫురణ కాలం, అది పెరకమ కాలము, అది తూతేరి కాలం, అది సార్దిస్ కాలము, అది ఫిలదెల్ఫియా కాలము, అది లౌదీక కాలం అయి ఉన్నది. అవేమీ తెలియకుండా లేఖన నా ఇష్టానుసారంగా తీసుకుంటూ చెప్పుకుంటూ పోతే మాత్రం అది పరిపూర్ణత అవ్వదండి. కాబట్టి చాలా జాగ్రత్త. వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ప్రత్యక్షత లేకుండా వాక్యం దగ్గరికి రావద్దు. ప్రత్యక్షత రావటం కొరకు ముందుగా దేవుడిని అడుగుదాం. ఇందాక చెప్పినట్టుగా నువ్వు ప్రార్థించాలన్నా ముందు నువ్వు దేవుడి దగ్గరికి రా. వాక్యం చదవాలన్నా ముందు దేవుడి దగ్గరికి రా. ఆయన కృపను పొందుకో, ప్రత్యక్షతను పొందుకో. ఆ తర్వాత చదివేది కొద్దిగా అయినా నీకు బహుబలంగా బహు లోతుగా నీకు అర్థమవుతుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షలోమ్.